శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నేనొక తాపీ మేస్త్రిని, నా వయసు 33 సంవత్సరములు. గతములో నేను మారనా అని ఒక ప్రశ్న మీకు పంపించాను. నాకు కోపం చాలా ఎక్కువగా వస్తుంది. బయట సమాజంలో నా కోపాన్ని చూపిస్తే పనులు జరగవు కాబట్టి నా కోపం అక్కడ వ్యక్తం కావటం లేదు. కానీ నా భార్యాపిల్లల దగ్గర నాకు కోపం చాలా త్వరగా వచ్చేస్తున్నది. నా మాటలతోనే చాలా బాధ పెడుతున్నాను. నేను తప్పు చేస్తున్నానని కూడా నాకు తెలుస్తున్నది. నా పిల్లల వయస్సు ఒకరికి 7, ఇంకొకరికి 4. వాళ్ళంటే నాకు ఎందుకు అంత లోకువా? చుట్టుపక్కల వాళ్ళ మీద వచ్చే కోపం వాళ్ళ మీద చూపిస్తున్నాను. మీ ప్రతి శీర్షిక నేను డౌన్లోడ్ చేసుకుని వింటున్నాను. నేను మారతాను అని అనిపిస్తున్నది, కానీ మారటం లేదు. నేను వాళ్ళని దూరం చేసుకుంటాను ఏమోనని భయము కూడా వేస్తున్నది. ఇదండి వీరి ప్రశ్న. ఈయన చాలా సంవత్సరాల నుంచి, అంటే ఇంచుమించు నేను మొదలుపెట్టిన కొంతకాలం నుంచి వింటూనే ఉన్నారు. ప్రశ్నలు ఆయన వేస్తూనే ఉన్నారు ఇలాంటివి. అంతకు ముందు కూడా వీరికి సమాధానాలు చెప్పడం జరిగింది ఇటువంటి ప్రశ్నలే. అయితే ఏంటంటే ఏం లేదు, నేను మారలేకపోతున్నాను. కుటుంబ సభ్యుల మీద నా పెత్తనం చూపిస్తున్నాను. ఇప్పుడు ఆయన ఒక చిన్న తాపీ మేస్త్రి, ఆయనే చెప్పారు. సరే, తాపీ మేస్త్రి అయినా ఇంకొకరైనా ఎవరైనా సరే, మనిషి తన కోపాన్ని, అంటే తన అధికారాన్ని, తన పెత్తనాన్ని ప్రదర్శించేటువంటి ప్లేసులు ఏంటి? అసలు తనకంటే తక్కువ, తనకు అంటే ఇప్పుడు ఆ కోపాన్ని ప్రదర్శిస్తే తనకు నష్టం జరగదు, తనను వాళ్ళేమీ తిరిగి చేయలేరు, తనను వాళ్ళేమీ తిరిగి అనలేరు, నా మీదే వాళ్ళు ఆధారపడి ఉన్నారు, ఇటువంటి చోట్ల కోపాలను ప్రదర్శిస్తారు. ఆయన వయసు ఏంటి? 33 సంవత్సరాలు. ఆ భార్య అంటే ఇంకా చిన్న వయసు ఆవిడ ఉంటారు. పిల్లల వయసు ఒకళ్ళకి 7, ఒకళ్ళకి 4. ఇది పరిస్థితి. అయితే సమాజంలో అందరి దగ్గర ఈ పరిస్థితి ఉంది. ఇక్కడే కాదు, అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు సాగిన చోట సాగినట్లు మనిషి ప్రవర్తిస్తున్నాడు, స్త్రీలైనా పురుషులైనా. ఇది ఒక పురుషుడనే కాదు. అయితే సహజంగా పురుషులలో ఇది ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే బయట తిరుగుతూ కుటుంబాన్ని నడుపుతూ, అంటే ప్రస్తుతం చాలా చోట్ల స్త్రీలు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మార్పులు వస్తున్నాయి. స్త్రీకి కూడా సొంత ధనం, సొంత సంపాదన, ప్రపంచంలో బ్రతకగలిగినటువంటి నేర్పు, ఇవన్నీ నేర్చుకుంటున్నారు. స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ ఈ గుణాలు ఉంటాయి. ఇది ఎక్కువగా ఇవి మనకు కనపడేది మగవాళ్ళలో. ఎందుకంటే వెనకటి నుంచి వచ్చిన సమాజ పోకడ ఇంకా మనలో ఉంది. స్త్రీలు భర్త మీద ఆధారపడిపోయి, ఆ పిల్లలు కూడా ఆ తండ్రి తెచ్చిన దాని మీద, అంటే ఆ తండ్రి తేవాలి, మొత్తం కుటుంబం అంతా బతకాలి, అలా ఆధారపడిపోయి జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మీద పెత్తనాలు చలాయించడం అనేది ఒక అనాదిగా వస్తున్న వ్యవస్థ. అంటే అందరూ ఇలా ఉంటారని కాదు, వ్యవస్థ అలా ఉంది. నా మీద ఆధారపడి ఉన్నవాళ్ళు అన్నప్పుడు ఒక చులకన భావం. 2, నా మీద ఆధారపడి ఉన్న నా ఇంట్లో వాళ్ళే. ఇప్పుడు ఆ పిల్లలు ఎక్కడికి వెళ్తారు? 7 ఏళ్ల పిల్లలు, 4 ఏళ్ల పిల్లలు ఎక్కడికి వెళ్ళలేరు కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళని కేకలేసినా ఏమవుదు. ఆ భార్య ఎక్కడికి వెళ్తుంది? అసలు కుటుంబమే చిన్న కుటుంబం. నేను తాపీ మేస్త్రిని రాశారు ఆయన. అంటే పేదరికంలో ఉండుంటారు. అటువంటి పేదరికంలో ఉన్న అమ్మాయినే చేసుకొని ఉంటారు. వాళ్ళకి వెళ్ళిపోతే కూడా ఇంకో ఆధారం ఉండదు. అందుకని వాళ్ళు పాపం అక్కడే భరిస్తూ పడుతూ ఉండుంటారు. అయితే ఈయన స్థాయి ఎక్కడికి వచ్చిందంటే, నేను ఒకవేళ కుటుంబాన్ని కూడా పోగొట్టుకుంటానేమో, పిల్లల్ని కూడా పోగొట్టుకుంటానేమో అంటే, ఈయన బాధ భరించలేక వాళ్ళు ఇక ఈయన్ని వదిలేసే పరిస్థితికి కూడా వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే ఎవరైనా, ఇప్పుడు పిల్లినైనా గదిలో పెట్టి కొడితే ఎదురు తిరుగుతుంది, పారిపోవడానికి దారి లేనప్పుడు అది ఎదురు తిరుగుతుంది. ఏదైనా అంతే. ఎవరినైనా ఒక స్థాయి మించి పెత్తనం చేసినా, ఒక స్థాయి మించి అధికారం చూపించినా, ఒక స్థాయి మించి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసినా అది మనకు సాగుతుంది కదా అని ఎల్లకాలం సాగదు. వాళ్ళు దాన్ని భరించరు.
ఎక్కడో ఒక చోట కనీసం ఎదురు తిరగకపోయినా దాని నుంచి తప్పించుకుని శాంతిగా బతుకుదామనన్న ప్రయత్నిస్తారు. మానవుడిలో ఉండేటువంటి సహజ గుణం ఇది. ఇక్కడ మీరా, నేనా, స్త్రీలా, పురుషులా, పిల్లలా, పెద్దవాళ్ళ ఎవరనేది కాదు. ఒక మనిషిని మనిషిగా తీసుకుంటే ప్రతి మనిషి తాను శాంతిగా బతకాలని, ఆనందంగా బతకాలని, సుఖంగా బతకాలని, సంతోషంగా బతకాలని అందరూ ఇలాగే కోరుకుంటారు. వాళ్ళు పిల్లలైనా అంతే, పెద్దోళ్ళైనా అంతే, స్త్రీలైనా అంతే, పురుషులైనా అంతే. కాబట్టి ఈ ఇంట్లో దౌర్జన్యాలు అసలు ముందు చాలా మంది ఇళ్లల్లో దౌర్జన్యాలు ముందు మానేయాలి. ఈ ఇళ్లలో దౌర్జన్యాల వలన ఏమవుతుందంటే కుటుంబ వ్యవస్థలో ఆధారపడిపోయిన వాళ్ళు పాపం ఏమనాలో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారు. అలాని మనిషి అన్నాక చిన్న చిన్న ఘర్షణలు ఉంటాయి, అసలు ఉండకుండా ఉండవు. ఇప్పుడు ఇదేదో ఉదాహరణగా తీసుకొని విన్న ప్రతి వాళ్ళు చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూపించి ఆ కుటుంబ యజమానికి చూపించి, చూసావా నీ గురించే చెప్పారు, నీ గురించే మాట్లాడుతున్నారు, నీలాంటి వాళ్ళే ప్రపంచం అంతా ఉన్నారని. వాళ్ళు ఎవరైనా పురుషుడు స్త్రీకి కానీ, స్త్రీకి పురుషుడు కానీ పెత్తనాలు చేసే వాళ్ళకి చూపించకూడదు. చిన్న చిన్న ఎప్పుడూ ఉంటే ఎవరో కొంచెం స్పీడ్గా ఉంటారు, భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు స్పీడ్గా ఉంటారు. కొంతమంది కొన్ని చోట్ల స్త్రీలు స్పీడ్గా ఉంటారు. పురుషులు కొంచెం స్పీడ్ అంటే ఏం లేదు, ఎక్కువ గబగబా మాట్లాడటం, త్వరగా చేయటం. పురుషులు కొంచెం స్లోగా ఉండొచ్చు. ఒక్కొక్క చోట పురుషుడు స్పీడ్గా ఉండొచ్చు, స్త్రీలు కొంచెం స్లోగా ఉండొచ్చు. ఈ స్పీడు స్లో అనేది వాళ్ళ శక్తి సామర్థ్యాలు కాదు, మాట తీరు, ప్రవర్తన తీరులో. శక్తి సామర్థ్యాలు వేరు. శక్తి సామర్థ్యాలు వాళ్ళు చేసేటువంటి పనుల యొక్క ఫలితాల మీద ఆధారపడి ఉంటాయి. ఫలితం ఏది ఎక్కువ వస్తే అది సామర్థ్యం. మనుషులు సహజంగా మాటలు, పనుల పరంగా కొంతమంది స్పీడ్గా ఉంటారు. వాళ్ళు డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు ఆపాదించుకోబాకండి. ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న విషయాలు ఉంటాయి. కానీ నన్ను నేను గమనించుకుని, నేను మారదాం అనుకుని, నేను మారలేకపోతున్నాను అనుకుని, నేను నా వాళ్ళను పోగొట్టుకుంటానేమో అనుకునే అంత నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్నది నాకే అర్థమవుతుంటే నా ఎదుటి వాళ్ళకి ఎంత అర్థమై ఉంటుంది. చాలా మంది ఇలా కుటుంబాలు దూరం చేసుకుంటున్నారు, చాలా మంది. అందుకే ఇక్కడ ఆధ్యాత్మికత అనేది ఒక అద్భుతమైన విషయం కాదు, జ్ఞానం అనేది ఒక అద్భుతమైన విషయం కాదు, గుణమార్పు. చూడండి, అందరూ ఏదో ఒక దేవుణ్ణి పూజిస్తారు. ఇప్పుడు వీరు కూడా ఏదో ఒక దేవుణ్ణి పూజిస్తూనే ఉంటారు. వాళ్ళు కూడా ఏదో భక్తి మార్గంలో ఉంటారు. ఎవరో గురువులు ప్రవచనాలన్నీ రోజు వింటూ ఉంటారు. మొత్తం సోషల్ మీడియా నుండి అవేగా మేము భక్తి మార్గంలో ఉన్నాం అనుకుంటారు. అవన్నీ యాంత్రిక చర్యలుగా ఎప్పుడైతే చేయటం మొదలు పెట్టామో, యాంత్రిక చర్యలు అంటే ఏంటి? రొటీన్ అలవాట్లు. ఆకలేసింది, రోజు భోజనం చేస్తాం, ఏదో ఒకటి వండుకొని తినాల్సిందే, శరీరంలో యంత్రంలో పడాల్సిందే. అలాగే మలమూత్ర విసర్జనలు రోజు చేయాల్సిందే, రోజు నిద్రపోవాల్సిందే, రోజు లేవాల్సిందే, లేచినాక రోజు కాలకృత్యాలు తెచ్చుకొని శరీరాన్ని శుభ్రపరుచుకోవాల్సిందే, రోజు బట్టలు వేసుకోవాల్సిందే. ఇవన్నీ యాంత్రిక చర్యలు, అంటే రోజు అలవాటైపోయిన విషయాలు. అలా భక్తిని కూడా ఒక అలవాటైపోయిన విషయంగా, అదేదో ఆ చక్కగా లేవగానే ఓ నమస్కారం గుర్తు చేసుకు పెట్టేసుకొని మళ్ళీ చక్కగా కాలకృత్యాలన్నీ తెచ్చుకొని రెడీ అయిపోయినాక భగవంతుడి దగ్గరికి వెళ్ళి, ఎవరు తాహతకు తగ్గదు వాళ్ళు, ఎవరు నేర్చుకున్నది వాళ్ళు, ఒక అగరబత్తినో, ఒక నమస్కారం, లేదా ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఒక దీపం, లేదా ఒక ప్రేయర్స్, ఏదో వాళ్ళకి సంబంధించిన పూజా విధానాలు, ఏ మతంలో ఏది ఉంటుంది. కొంతమంది చాలా ఎక్కువ చేస్తారు, గ్రంథాలు చదువుతారు అక్కడికి వచ్చాను. కొంతమంది చాలా తక్కువ చేస్తారు. కానీ మొత్తానికి భగవంతుడు ఉంటాడు, దేవుడు దేవత ఎవరో ఒకళ్ళు ఉంటారు. అందరూ ఏదో ఒక మతంలో ఉంటారు. ఈ ఆధ్యాత్మికత అంటే ఏంటంటే అంతరంగ గుణమార్పు. అది విజ్ఞానంతో కూడి ఉంటుంది, జ్ఞానంతో కూడి ఉంటుంది. జ్ఞానం లేని గుడ్డితనం వల్ల ఉపయోగం ఉంది. జ్ఞానం లేని గుడ్డితనం ఎలాంటిది అంటే, వాడికి నువ్వు ఎంత చెప్పినా దృశ్యాల గురించి వెంటాడు తప్ప ఎప్పటికీ ఏమీ అర్థం కాదు. నువ్వు ఎన్నిసార్లు అర్థమైందని తలకోడవచ్చు, కానీ అసలు గుడ్డివాడికి ఎలా అర్థం అవుద్ది? వాడు అసలు ఎప్పుడు దేన్నన్నా చూసుంటే కదా. ఇప్పుడు ఒకదాన్ని చూసుంటే మనం ఆ ఉపమానం చెబితే, అదిగో ఆ చెట్టు ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి,
ఆ చెట్టుకు వచ్చే పువ్వులు ఎలా ఉంటాయి, ఆ చెట్టు కాండం ఎలా ఉంటుంది, ఇదిగో చెట్టు ఎలా ఉంటుంది అంటే నువ్వు చెట్టుని పట్టుకొని చేతులతో చూపించవచ్చు. ఇదిగో పట్టుకొని దగ్గరికి తీసుకెళ్లి చేతులతో తడమొచ్చు అతను, కళ్ళు లేని అతను. మొత్తం దాన్ని నెమరొచ్చు, దాన్ని పట్టుకోవచ్చు, దాన్ని కౌగులించుకోవచ్చు. కానీ చెట్టు ఎలా ఉంటుందో ఎప్పటికీ అతనికి తెలియదు. అసలు ఆకుపచ్చ అంటే ఏంటో తెలియదు అతనికి, రంగులంటే ఏంటో తెలియదు. భూమి మీద ఉన్నటువంటి సృష్టిలో ఏ దానికి సంబంధించిన దృశ్యము తెలియదు. ఇంకా నువ్వు ఎన్ని చెప్పిన ఉపయోగమే ఉంది. అలాగే గుణమార్పుకు సంబంధించినటువంటి విధానములలో దైవీపరమైనవి కానీ, మతపరమైనవి కానీ, నీతిపరమైనటువంటి విషయాలు కానీ, అంటే నీతిపరమైన అక్కడ దేవుడు లేడు, ఎవడు నీతిపరమైన ధర్మవాక్యాలు నడుపుని ఎవరో నాస్తికులు చెప్పిన మంచిగా ఉండండి, ఏవైనా కానీ బాహ్యతలో విన్నవి ఎన్ని విన్నా చెమిటివాడి ముందు శంఖం ఊదినట్లే అని ఒక సామెత ఉంది. మీరు ఏదైనా సరే మనిషి జీవిస్తున్నాడు అంటే జ్ఞానంతో జీవించాలి. అందరికీ జ్ఞానము ఉన్నది. ఏంటి జ్ఞానం అంటే మొట్టమొదటి విషయం, ఎవరైనా సరే మీతో సహా అసలు మీకు ఎందుకు కోపం వస్తుంది, మీరు ఎందుకు అరుస్తున్నారు, మీరు ఎందుకు వాళ్ళ మీద పెత్తనం చేస్తున్నారంటే మీరు సుఖంగా ఉండాలనుకుంటున్నారు, మీరు హాయిగా ఉండాలనుకుంటున్నారు, మీరు సంతోషంగా ఉండాలనుకుంటున్నారు, మీరు ఆనందంగా ఉండాలనుకుంటున్నారు, మీరు శాంతిగా ఉండాలనుకుంటున్నారు. మీకు ఇప్పుడు వాళ్ళందరూ బంధం అయిపోయారు, వాళ్ళని వదలలేరు, వాళ్ళని సంతృప్తి పరచలేరు. మీకు మీరు అలాగే వాళ్ళని వదిలేస్తే ఒంటరిగా ఏకాకులు అయిపోతారు. మీకు మళ్ళీ భార్య సుఖం కావాలి, పిల్లలు కావాలి, పిల్లలు పెంచుకుంటున్నటువంటి విధానం, ఆ ప్రేమ మమకారం కావాలి. కానీ మళ్ళీ వాళ్ళకి అన్ని సమకూర్చేటప్పుడు బయట విషయాలు అన్ని కోపతాపాలు వస్తున్నాయి, అన్ని సమకూర్చలేకపోతున్నాం, బలహీనతతో ఉన్నాం, తృప్తి మనకు లేదు. ఆ లేని తృప్తిని వాళ్ళ మీద పెత్తనం కింద చెలాయిస్తున్నాం. అంటే ఇది మనుషులందరిలోనూ ఉంటుంది. కానీ జ్ఞానం అంటే ఏంటంటే పసిబిడ్డ అయినా, భార్య అయినా, భర్త అయినా, ఎవరైనా సరే, ముసలివాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ఎవరైనా మనుషులు ఎవరైనా వాళ్ళు హాయిగా ఆనందంగా ఉండాలనుకుంటారు. ఇది బేసిక్. ఎవరికైనా నేను హాయిగా ఆనందంగా ఉండాలనుకుంటాను అనేది ఎవరికైనా సరే బేసిక్ సిద్ధాంతం అది. అలాగే అనుకుంటారు ఎవరైనా. అంతే తప్ప ఎవరైనా నా మీద ఎవరో పెత్తనం చేయాలి, నా మీద ఎవరో అధికారం చెలాయించాలి, వాళ్ళకి నేను బానిసలాగా ఉండాలి, అయ్యో నా భర్త దేవుడు, పతియే ప్రత్యక్ష దైవం, ఎన్నన్నా నేను ఆనందంగానే ఉంటాను, నా భర్త ఎన్ని తిట్టినా నాకు అసలు తిట్లుగా వినపడవు, సంతోషంగానే ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అలా ఎవరికి ఉండదు. తల్లిదండ్రులు తిడితే కూడా పిల్లలు బాధపడతారు. ఏ మనిషి అయినా అసలు ఆ మనిషిని అసలు తప్పు చేసిన వాడినైనా, రైట్ చేసిన వాళ్ళనైనా, స్త్రీలనైనా పురుషులనైనా వాళ్ళని ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు. తప్పు చేసిన వాళ్ళు కూడా బాధపడతారు. ఎందుకని మనిషి తనను ఎవరో ఏదో అనటం భరించలేడు. ఇది కామన్ పాయింట్. నాకు ఎలా ఉంటుందో అందరికీ అలాగే ఉంటుంది. అయితే జ్ఞానంతో జీవించడం అంటే ఏంటంటే నాకు ఒక అనుభవం తెలుస్తుంది. నన్ను ఎవరన్నా అవమానించినా, నన్ను ఎవరన్నా బాధ పెట్టినా, నా మీద ఎవరన్నా పెత్తనం చేసినా, నా మీద ఎవరన్నా అధికారం చలాయించినా, నా మీద ఎవరన్నా జులుం చేసినా, నాకు అన్యాయం చేసినా, నాకేం జరిగినా నాకు దుఃఖం తెలుస్తుంది, నాకు బాధ తెలుస్తుంది, అది నేను తట్టుకోలేకపోతున్నాను. అలాంటప్పుడు మొత్తం మనుషులందరూ ఇలాగే ఉంటారు, అందరికీ ఇలాగే అనిపిస్తుంది అనేది చాలా కామన్ పాయింట్. అది చాలా కామన్ విషయం. అది ఈ విషయాలలో ఆ జ్ఞానం అంటే అది చాలా కామన్ విషయం. నాలాగానే నా భార్య కూడా ఉంటుంది, నాలాగానే నా పిల్లలు కూడా ఉంటారు, నాలాగానే నా తల్లిదండ్రులు కూడా ఉంటారు, నాలాగానే నా చుట్టూ ఉన్న మొత్తం ప్రజానీకం ఉంటారు. కాబట్టి ఇక్కడ అందరితో సఖ్యతతో కలిసిమెలిసి ఉండటం అనేదే ధర్మము తప్ప, ఎందుకని నాలాగే అందరికీ ఆ భావాలు ఉంటాయి కాబట్టి, అందరూ హాయిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనుకుంటారు కాబట్టి, మళ్ళీ అందరికీ మనుషులతో అవసరం ఉంటుంది కాబట్టి, కుటుంబ వ్యవస్థ, భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు స్నేహితులు, ఈ వ్యవస్థలు ఎందుకు వచ్చినాయి? సఖ్యతతో బ్రతకటానికి. మనుషులందరూ ఒకరికొకరు తోడుగా ఉండి బ్రతకటానికి అది అవసరం కూడా. అది తెలిసినప్పుడు జ్ఞానము, ఆధ్యాత్మికత లేదా గుణమార్పు అసలు ఏమీ లేకపోతే కనీసం మనిషిగా, నేను జంతువుని కాదు, ఎందుకంటే జంతువులకి ఈ జ్ఞానం తెలీదు, అంటే నాలాగానే మిగిలిన అందరికీ అనిపిస్తుంది అనేది తెలీదు. నేను ఎలా ఉండాలనుకుంటున్నానో మిగిలిన అందరూ అలాగే ఉండాలనుకుంటున్నారు,
నాకు ఎలాంటి ఆకలి ఉందో అందరికి అలాంటి ఆకలే ఉంది, నాకు ఎలాంటి కోరికలు ఉన్నాయో అందరికి అలాంటి కోరికలే ఉన్నాయి, నాకు ఎలాంటి బాధలు, ఏవేవి నాకు బాధలు, అవమానాలు, ఇబ్బందులు, దుఃఖాలుగా అనిపిస్తాయో, అశాంతిగా అనిపిస్తాయో అందరికీ అది అలాగే అనిపిస్తాయి. మనుషులందరికీ ఒకటే, స్పందనలు ఒక రకంగానే ఉంటాయి అనేటువంటి జ్ఞానం మనిషికి మాత్రమే ఉంది, మిగిలిన జీవరాశులకు లేదు. అంటే ఇప్పుడు నేను జంతువుని అయిపోయాను, నాకు ఆ విషయం అర్థమవుతున్నా, నేను మారలేకపోతున్నాను, నన్ను నేను మార్చుకోలేకపోతున్నాను, నేను నా వాళ్ళని కోల్పోతానేమో అంటే కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు కోల్పోయిన వాళ్ళు. ఒకసారి కోల్పోవటం జరిగితే తిరిగి రావటం ఉండదు, చాలా మంది ఉన్నారు. మా అబ్బాయి చదువుకుంటున్నాడు, బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. మా అబ్బాయితో పాటు వాళ్ళ కాలేజీలోనే చదువుతున్నటువంటి మా అబ్బాయి ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. ఒక సందర్భంలో ఏదో వీళ్ళు ఊరు ప్రయాణాలు వెళ్ళేటప్పుడు ఆ అతన్ని కలవటం జరిగింది. అతను ఏంటి వాళ్ళ ఫ్రెండ్ గురించి వివరాలు చెప్పాడు మా అబ్బాయి. అతను పలకరించాను, నాన్న మీ ఫాదర్ ఏం చేస్తారు, మీ మదర్ ఏం చేస్తారు, మామూలుగా ఊరికి అడిగాను మాట వరుసగా. వెంటనే మా అబ్బాయి నన్ను ఆగు తర్వాత మాట్లాడదాంలే అన్నాడు. అతను ఏదో కొద్దిగా పాపం సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు మా అబ్బాయి ఫ్రెండ్, కానీ బ్రహ్మాండంగా చదువుతాడు అతను, మంచి కుర్రోడు. అదే నేను తప్పేం అడిగానబ్బా అనుకున్నా. సరే ఆగిపోయా, మనకెందుకులేని అయిపోయింది. తర్వాత మా అబ్బాయిని అడిగితే మా అబ్బాయి కూడా నాకు చెప్పాడు తర్వాత అతను లేనప్పుడు, అదేంటంటే అలా అడిగేసేవా అన్నాడు. అంటే జనరల్గా అడుగుతాం కదరా మీ ఫాదర్ ఏం చేస్తారు అంటే, వాళ్ళ ఫాదరు లేడు, వాళ్ళ ఫాదరు మదరు విడిపోయారు, వాళ్ళు బాగా ధనవంతులు, వాళ్ళ ఫాదరు మదరు విడిపోయారు. అంటే అదేంటి ఇప్పుడు ఊరు వెళ్తున్నారు వాళ్ళు, మా అబ్బాయి అయినా కుర్రోడు కలిసి వెళ్తున్నారు ఊరు, ఎక్కించడానికి నేను వెళ్ళాను మా అబ్బాయికి, వాళ్ళ ఫాదర్ మదర్ వచ్చారు ఆ కుర్రోడికి, వాళ్ళతో నేను పలకరించాను, మాట్లాడాను కూడా. అదేంటి వాళ్ళ ఫాదర్ మదర్ వచ్చారు కదా, నేను మాట్లాడాను కదా, వాళ్ళు కొంచెం ముందు వెళ్ళిపోయారు. ఈ కుర్రోడిని అక్కడ దింపేసి పలకరించేసి బాయ్ చెప్పి వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు, మేము ఎక్కువసేపు ఉన్నాం. ఇదేంటో వచ్చారు ఇద్దరు ఫాదర్ మదర్, ఫాదర్ లేడంటే ఏంటన్నా అంటే పరిచయం కూడా చేశారు. వాళ్ళే చెప్పారు మా అబ్బాయి అండి వాళ్ళ మదర్ మా హస్బెండ్ అని పరిచయం చేసింది. ఇవన్నీ జరిగినాయి. అందుకనే మామూలుగా వెళ్ళిపోయినాక అతను అడిగాను మీ ఫాదర్ ఏం చేస్తారని. ఆవిడ మదర్ కొంచెం మోడరేట్గా ఉన్నారు, అందుకని ఆవిడ కూడా ఉద్యోగం చేస్తున్నారని అనుకోని మీ మదర్ ఏం చేస్తారని అడిగాను. వాళ్ళు ధనవంతులు, చక్కటి పెద్ద కారులో వచ్చారు. మా అబ్బాయి తర్వాత విషయం చెప్పింది ఏంటంటే, వాళ్ళకి అతనికి ఫాదర్ లేడు, వాళ్ళ ఫాదర్ మదర్ విడిపోయారు అని. మరి ఇదేంటి ఎవరో వచ్చారు మా హస్బెండ్ అని చెప్పింది. మా అబ్బాయి ఆయన కూడా నాతో మాట్లాడాడు, ఇంతగా వచ్చిన ఆయన కూడా నాతో మాట్లాడాడు. మా అబ్బాయి అండి ఇలా పంపుతున్నాం అది ఇదంటే, నేనే మా అబ్బాయిని పరిచయం చేశాను, ఇద్దరం షేక్ హ్యాండ్లు కూడా ఇచ్చుకున్నాం ఆయన నేను. ఇంతకేంటంటే అతని ఫాదరు మదరు విడిపోయారు, అతను మదర్తో ఉంటున్నాడు, ఫాదర్ వేరే చోట ఉంటున్నాడు. ఆ తల్లి ఇంకొక ఆయన దగ్గర ఉంటుంది, పెళ్లి చేసుకుంటాం కాదు, లివింగ్ రిలేషన్ అని ఉంటున్నారు. ఎందుకు వయసు పెద్దదే. ఆ కుర్రోడికి 19 ఏళ్ళు, 19-20 ఏళ్ళు ఆ కుర్రోడికి. అంటే వాళ్ళ మదర్కి మీరు యావరేజ్ ఇంకో 30 ఏళ్ళకో 25 ఏళ్ళకో పిల్లోడు అనుకుంటే 40 ఏళ్ళు గ్యారంటీగా వాళ్ళ మదర్కి ఉండాలి. అంటే అంత కరెక్ట్గా తెలియదు, 40-45 ఏళ్ళు ఉండాలి. వాళ్ళు విడిపోయారు, 2-3 ఏళ్ళు అయిందండి వాళ్ళ ఫాదర్ మదర్ విడిపోయి. తల్లి దగ్గరే ఉంటున్నాడు ఆ కొడుకు, ఆవిడ వేరే ఆయనతో ఉంటుంది లివింగ్ రిలేషన్లో, ఈ కొడుకు కూడా అక్కడే ఉంటున్నాడు. మరి ఆ తండ్రి వివరాలు పూర్తిగా తెలియదు, కానీ తండ్రి మంచోడే. ఆ తండ్రి ఇతను కలుస్తూ ఉంటాడు, ఇతను తన సొంత తండ్రిని కలుస్తూ ఉంటాడు. అలానే ఇప్పుడు వేరుగా ఉంటున్న వీళ్ళు కూడా అతన్ని బాగానే చూస్తారు, జస్ట్ వేరుగా ఉంటున్నారు అంతే. కారణాలు ఏంటో అతనికి తెలియదు, కానీ అతను ఎక్కువ ముభావంగా సైలెంట్గా ఉంటాడు. ఒకవేళ ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు హుషారుగా ఉంటాడు ఆ కుర్రోడు, ఇక మిగిలినప్పుడు మాట్లాడడు. తల్లిదండ్రుల విషయాలు వచ్చినప్పుడు అసలు మాట్లాడదు, మనకు వివరాలు తెలియదు ఎవరికి ఏం జరిగిందని. విడిపోయారని తెలుసు. విడిపోయినటువంటి సొంత తండ్రి ధనవంతుడే, ఇప్పుడు ఆ తల్లి ధనవంతురాలే, ఆవిడ ఇంకో ఆయనతో ఉంటుంది, ఆయన ధనవంతుడే. కుర్రోడు బ్రహ్మాండంగా ధనవంతుడు, ఆ ఏర్పాట్లన్నీ ఉన్నాయి. ఈ రెండో తండ్రి కూడా కుర్రోడిని బాగానే చూసుకుంటున్నాడు. ఆ కుర్రోడు ఫ్లైట్స్లో తిరుగుతాడు, కారుల్లో వస్తే కారుల్లో వెళ్తాడు.
కానీ కుర్రవాడు ఒక రకమైన ముభావంగా తయారైపోయాడు. ఒక అసంతృప్తి ఉంటుంది ఆ కుర్రవాడికి ఎప్పుడు. అతని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నేను చక్కగా చదువుకొని నా జీవితంలో సెటిల్ అయిపోవాలి, ఇక వీళ్ళతో ఉండడం ఇంకా కుదరదు నాకు. ఇప్పుడు తండ్రి లేడు, తల్లి లేదు, ఊరికి ఒక ఇల్లు ఉంది అంతే నాకు. ఎందుకని ఉన్న తండ్రి తన సొంత తండ్రి కాదు, తన తల్లి మళ్ళీ ఇంకెవరితోనో కలిసి ఉండటం అతను భరించలేకపోతున్నాడు. కానీ తప్పనిసరిగా అతను బ్రతుకు తెరువుగా ఆ ఇంట్లోనే ఉండాలి. చూడండి, ఒక పిల్లవాడి పరిస్థితి ఎలా ఉంటుంది. అక్కడ అతను ఒక్కడే కొడుకు, అందుకని అలా ఉంది. ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళందరి పరిస్థితి అలాగే ఉంటుంది. అయితే వాళ్ళ నాన్న, మళ్ళీ వాళ్ళ సొంత నాన్న అతను మంచివాడే. మా అబ్బాయి చెప్పాడు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అంటే పలానా ఊర్లో ఉంటున్నారు, అది పెద్ద అపార్ట్మెంట్, లగ్జరియస్ ఏరియా, ఎదురుగా బీచ్ వ్యూ, కోట్లలో ఉంటుంది అపార్ట్మెంట్ అది. మరి ఆ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు వాళ్ళు అన్నాడు. ఓహో అబ్బో, అయితే ఈ రెండో తండ్రి చాలా ధనవంతుడేమో అన్న. కాదు, ఎందుకే ఆ అపార్ట్మెంట్ మొదటి తండ్రిది, అంటే ఆ కుర్రవాడి సొంత తండ్రిది. తన కొడుకు కోసం తనను విడిచిపెట్టి వెళ్ళిపోయి వేరే వాళ్ళతో ఉంటున్నటువంటి తన భార్య, అతను, తన కొడుకు ఉండడానికి అపార్ట్మెంట్ ఇచ్చాడు అతను. ఇందుకే చూస్తే అందరూ మంచివాళ్ళనే ఉన్నారు, వాళ్ళేం కొట్టుకోవట్లా తిట్టుకోవట్లా, ఏం జరిగిందో తెలీదు. కానీ క్లాస్గా విడిపోయారు, మా ఇద్దరికి కలవట్లేదని. వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో మనకైతే తెలియదు. ఈ కొడుకు ఇప్పుడున్న కొత్త తండ్రిని అంగీకరించలేకపోతున్నాడు. ఆ కొత్త తండ్రి తన తల్లి చట్టాపట్టాలు వేసుకు తిరగటం చూడలేకపోతున్నాడు. అలానే తన సొంత తండ్రితో విడిగా కలుస్తాడు, ఇద్దరు కలుస్తారు అప్పుడప్పుడు. తన సొంత తండ్రి ఏం కావాలన్నా చేస్తాడు. ఆ సొంత తండ్రి ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ ఇతనికే ఇచ్చేస్తాడండి. మా అబ్బాయి చెప్పాడు, కోట్లు గారు ఇచ్చేస్తాడు, చాలా ఇస్తుంది నాన్న, ఇతనికే ఇచ్చేస్తాడు. వాళ్ళ ఫాదర్ చెప్పాడంట కూడా, నీ దగ్గర అపార్ట్మెంట్ తీసేసుకో, అందులో ఉంటున్నారు ఇప్పుడు. అంటే వాళ్ళందరూ కలిసి ఉంటున్నారు ఇప్పుడు. అయినా ఆయన ఏం అనడం. భార్యాభర్తలు విడిపోయారు. విడిపోయిన వాళ్ళు బాగున్నారా? అటేపు సొంత తండ్రి ఎలా ఉన్నాడో నాకు తెలియదు, అసలు పరిచయం లేదు. వీళ్ళని చూశాను, వీళ్ళు చాలా చక్కగా తిరుగుతున్నారు. అంటే కొత్త తండ్రి, పాత తల్లి, వీళ్ళు బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. ఆ కొడుకుని దింపేసి కారేసుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు అతను ఎక్కువగా కాలేజీలో, అంటే మా అబ్బాయి వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గర కాదు, వేరే చోట దూరంగా చదువుకుంటున్నారు. కేరళ రాష్ట్రంలో NITలో చదువుతున్నారు. అది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్. మా అబ్బాయి వాళ్ళంతా అక్కడ సీట్లు వచ్చినాయి, NITలో చదువుకుంటున్నారు. ఆ కుర్రవాడు హాస్టల్లో ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఎక్కువ. లేదా అక్కడి నుంచి ఒకవేళ ఇంటికి వెళ్తే ఇంట్లో ఊరికనే అక్కడ ఉండి ఫ్రెండ్స్తో తిరుగుతా చక్కగా వెళ్ళి మళ్ళీ. అలానే అస్సలు గొడవ చేయడు, చాలా మంచోడు, బాగా చదువుతాడు. అతనికి ముందు నేను చదువుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఈ గందరగోళం నుంచి నేను బయటపడిపోవాలి, నా సొంత జీవితం ఏర్పరుచుకోవాలి అనే ఒక మనస్తత్వం ఏర్పడిపోయింది. లోపల అతనికి ఎంత అభద్రతగా ఉంటుంది, ఎంత అభావంగా ఉంటుంది, అంటే ఒక అభద్రతా స్థితి ఉంటుంది, ఎంత ఆందోళనగా ఉంటుంది. పిల్లల పరిస్థితి ఏంటి? ఇది ఈ అధికారాలు పెత్తనాలు చేసి కుటుంబ సభ్యుల్ని వదిలేసేటువంటి వాళ్ళందరూ ఆలోచించాలి. మీరు మహనీయులైనా సరే, ఎంత గొప్పవాళ్ళైనా సరే, మీరు మహాత్ములైనా సరే. అంటే కొంతమంది కుటుంబాలను వదిలేసి బయటకు వెళ్ళి మహాత్ములు అనిపించుకుంటుంటారు. సంఘ సేవా కార్యక్రమాలు అంటారు, రాజకీయాలు అంటారు, ఏదో నాయకులు అంటారు, నాయకత్వాలు అంటారు. ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఇప్పుడు ఎందుకు పిల్లల్ని కన్నారు? పెళ్లి చేసుకోవటానికి జీవిత భాగస్వామి కావాలి, స్త్రీలైనా పురుషులైనా. నువ్వు సుఖం అనుభవించడానికి నీ శారీరక సుఖానికి మనిషి కావాలి, దానికి పిల్లల్ని కన్నావు. ఏదో నీకు ముద్దు వచ్చినప్పుడు ఎత్తుకొని నా పిల్లలు అంటే మళ్ళీ నేలకేసి కొడతావు నీకు కోపం వచ్చినప్పుడు. ఆమెను పెంచి పోషించడానికి అంత ఇష్టం ఉండదు. అప్పుడప్పుడు వాత్సల్యం పొంగుకు వస్తుంది. కొంతమందికి ఏంటంటే బయట పేరు తెచ్చుకోవాలి, స్త్రీలైన పురుషులైనా. కొంతమందిలో నాయకత్వ లక్షణాలు ఉబికి పడిపోతూ ఉంటాయి, ప్రజల్లో గుర్తింపు కావాలి వాళ్ళకి. ఇంకా అలా రోడ్ల మీదకి వెళ్ళిపోతారు. అది దేవుడి పేరు మీద వెళ్తారు, దేవత పేరు మీద వెళ్తారు, రాజకీయాల పేరు మీద వెళ్తారు, సేవా కార్యక్రమాల పేరు మీద వెళ్తారు. ఇలా వెళ్ళటానికి అనేక రకాలు ఉన్నాయి. నామకేం వస్తే కుటుంబం ఉంటుంది. వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు వచ్చి కాపురం చేసి, చక్కగా పిల్లలతో కాపురం చేసి, లేదా మొగుడుతో కాపురం చేసి, పిల్లల్ని కాసేపు హాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు ఫోన్లోనే. ఇంకా కొంత విచిత్రమైనటువంటి కుటుంబాలు బోల్డ్ చూశాను నేను, చాలా విచిత్రమైన కుటుంబాలు. అంటే మా బంధువుల్లోనే ఒక ఆయన దుబాయ్లో ఉంటాడు. ఇప్పుడు గత
చాలా సంవత్సరాల నుంచి ఆయన దుబాయ్లోనే ఉన్నాడు. అక్కడ సంపాదించి డబ్బు ఇంటికి పంపుతూ ఉంటాడు. భార్య పిల్లలు హైదరాబాద్లో ఉంటారు. ఆయన భార్య పిల్లలు ఇద్దరు ఆడపిల్లలే. డబ్బు పంపుతూ ఉంటాడు. అద్భుతంగా లగ్జరియస్గా ఇళ్ళున్నాయి, మంచి బ్రహ్మాండంగా ఖర్చు పెడతారు, బ్యాంకు కార్డులు పెట్టుకు తిరుగుతూ ఉంటారు, లగ్జరియస్ లైఫ్. కానీ తండ్రి ఎక్కడ ఉంటాడు? దుబాయ్లో ఉంటాడు. భర్త ఎక్కడ ఉంటాడు? దుబాయ్లో ఉంటాడు. ఇక్కడ ఖర్చు పెట్టుకుంటుంది ఎవరు? భార్య పిల్లలు. ఫంక్షన్స్కి వస్తాడు, సంవత్సరంలో 2-3 సార్లు వస్తాడు. ఏ ఫంక్షన్ ఉన్నా వస్తాడు. ఇప్పుడు ఆయనకి వయసు కూడా పెరిగిపోయింది. ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. ఆడపిల్లలకి మనవరాళ్ళు ఫంక్షన్స్ కూడా వస్తుంటాడు. ఆ దుబాయ్ నుంచి వచ్చి మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోతుంటాడు. ఉద్యోగం అక్కడ చేస్తున్నాడు. అంటే కేవలం డబ్బు కోసం భర్త లేని తండ్రి లేని జీవితం గడుపుతున్నారు వీళ్ళు. కానీ అందరూ ఆనందంగా ఉన్నారు. ఆయన ఆనందంగా ఉన్నాడు, వీళ్ళు ఆనందంగా ఉన్నారు. నాకు ఆనందం ఏంటి ఎప్పటికీ అర్థం కాల. అంటే డబ్బుతో ఆనందాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు. నేను ఇక్కడ ఉండకపోతే ఎంత సంపాదించి పెట్టలేను కదా వీళ్ళకే అని ఆయన ఆ భావనలో అక్కడ ఉండిపోయి మళ్ళీ వచ్చి తిరిగి వెళ్ళిపోతుంటాడు. ఆయనకి అక్కడ మంచి వసతులు దొరికినాయి డబ్బు సంపాదించడానికి. ఇక్కడ లేవు ఆయనకి. ఇక్కడ సర్దుకోవాలి, తక్కువలో బతకాలి. వీళ్ళు కూడా మా నాన్న అక్కడ ఉండబెట్టు కదా మాకు ఎంత వస్తుంది, ఎన్ని ఉన్నాయి, ఎంత లగ్జరియస్గా బతుకుతున్నాం అని చాలా హ్యాపీగా బతుకుతున్నారు. మళ్ళీ వాళ్ళకి అల్లుళ్ళు వచ్చారు, మనవరాళ్ళు పుట్టారు. ఆ ఫంక్షన్లకు వస్తాడు, అందరితో ఫోనుల్లో మాట్లాడతాడు. భార్య కూడా బ్రహ్మాండంగా అంగీకరించింది. ఎందుకంటే ఎంత డబ్బు పంపుతున్నాడు. అంటే మనం మనుషులు ఎలా తయారైపోతున్నాం చూడండి. మన సొంత వాళ్ళకంటే లగ్జరీస్ ఎక్కువైపోయినాయి. జాగ్రత్తగా మీరు గమనిస్తే, ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను నేనంటే, ఎందుకే వీళ్ళెవరూ గొడవలు పట్ల అందరూ బాగున్నారు. వాళ్ళ బంధువర్గంతో సహా అందరూ బాగున్నారు. ఇలా అలవాటు పడిపోయారు. ప్రతి ఫంక్షన్కి ఆయన వస్తాడు, ఫంక్షన్లన్నీ దగ్గరుండి చేస్తాడు, లక్షలు ఖర్చు పెడతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఒక వారం రోజులు ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఆయన వృద్ధాప్యం వచ్చేసింది, ఆయన భార్యకు వృద్ధాప్యం వచ్చేసింది, పిల్లలకి పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్లిళ్ళు అయిపోయినాయి, పిల్లలు పుట్టారు, పిల్లలు ఎదిగిపోతున్నారు. అయినా ఆయన దుబాయ్లోనే ఉండాలి. ఎందుకని అంటే నిరంతరం ఇక్కడికి డబ్బులు రావాలంటే ఆయన దుబాయ్లోనే ఉండాలి. ఇప్పుడు కూడా ఆయన పని చేస్తానే ఉన్నాడు. అందరూ హ్యాపీగా ఉన్నారు. మరి అందరూ హ్యాపీగా ఉన్నారు కదా, నీకు వచ్చిన బాధ ఏంటయ్యా, నువ్వెందుకు ఇప్పుడు ఇది చెప్పావు అని నన్ను అడగొచ్చు మీరు. నేను చాలా ఆలోచించాను, అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి అని. అంటే సంతోషం అంటే ఏంటి, ఆనందం అంటే ఏంటి, హాయ్ అంటే ఏంటి, శాంతి అంటే ఏంటి, ప్రశాంతత అంటే ఏంటి. అంటే ఎవరు నిర్వచనం వాళ్ళు చెప్పుకున్నారంటే, వాళ్ళందరికీ డబ్బుతో కూడినటువంటి సౌకర్యాలు సంతోషాన్ని ఇస్తున్నాయి. ప్లస్ ఇంటి యజమాని లేడు కాబట్టి అసలు పెత్తనం చేసేవాళ్లే లేరు. అలానే డబ్బు పంపుతున్నాడు కాబట్టి స్వేచ్ఛగా ఉండొచ్చు. అందువలన వాళ్ళ కూతుర్లో ఒక అమ్మాయి తనకు నచ్చినటువంటి ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏమనలేదు అసలు. ఆ కల్చర్కి వాళ్ళు అలవాటు పడిపోయారు. తల్లి కూడా చక్కగా దగ్గరుండి పెళ్లి చేసింది ప్రేమించిన వాళ్ళకి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఎవరేమనలేదు అసలు. ఎక్కడెవరో ఘర్షణ పట్టలేడు. జస్ట్ ఆ డబ్బుతో వచ్చే సౌకర్యాలన్నింటికి హ్యాపీగా అలవాటైపోయారు. కానీ మనుషుల దగ్గర లేరు అంతే. ఇప్పుడు ఎవరినో పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి ఇతర దేశం వెళ్ళిపోయింది. ఇంకొక అమ్మాయికి వాళ్ళ బంధువర్గంలో వాళ్ళనే ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళు అక్కడే ఉంటారు. ఇప్పుడు ఆయన డబ్బులు పంపి ఆ పెళ్ళైన కూతురు, ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి కూతురు, మనవడు, అల్లుడు, వాళ్ళని కూడా అన్ని చూస్తూ ఉంటాడు ఆయన. అతను ఏదో చిన్నది చేస్తూ ఉంటాడు, అక్కడే ఉంటారు. అంటే డబ్బు ఉంటే చాలు సౌఖ్యంగా ఉంటాము అనే భావనలో వీళ్ళందరూ ఉండిపోయారు. డబ్బు మా ఇంటికి పంపితే మా వాళ్ళందరినీ నేను ప్రేమించినట్టే అనే భావనలో ఆయన ఉండిపోయాడు. ఇక లోపల విషయాలు మనకు తెలియదు, అంతర్మథనాలు మనకు ఎలా తెలుస్తాయి. కానీ పైకి మాత్రం అందరూ ఆనందంగా కనబడుతున్నారు. అంటే మన సంతోషానికి, మన ఆనందానికి, మన సుఖానికి మనం ఎవరికాళ్ళు నిర్వచనాలు చెప్పుకుంటున్నాం. అయితే ఇది నాకు ఎలా అనిపించిందంటే, ఇప్పుడు మన ప్రశ్న అడిగినటువంటి సోదరుడు నాకు కోపం పోవటం లేదు, బయట కోపం తెచ్చుకుంటే బయట ఎవరి మీదైనా ప్రదర్శిస్తాడు, ఊరుకోరుగా తిరిగి. పైగా తాపీ మేస్త్రి అంటే చాలా చిన్న వ్యక్తి. అసలు ఎందుకు ఊరుకుంటారు? రోజు ఆయన మీద పెత్తనాలు చేసేవాళ్ళు ఎవరొకళ్ళు ఉంటారు. ఈయన ఎక్కడో మేస్త్రిగా పని చేయడానికి వెళ్తా ఉంటాడు. తాపీ మేస్త్రి కదా, ఆ కూలి పనికి వెళ్ళాలి, వెళ్తే డబ్బులు వస్తాయి. వాళ్ళందరూ ఈయన మీద అధికారం చేస్తారు. ఆ అధికారం ఎక్కువ మంది ఈయన మీద చేయటం, ఈయన తక్కువ స్థాయి వలన
అదంతా తీసుకొచ్చి మళ్ళీ తను కూడా ఒక అధికారి అనే భావన తెచ్చుకొని కుటుంబ సభ్యుల మీద చూపిస్తూ ఉంటాడు. ఆ విసుగుని, ఆ కోపాన్ని, ఆ చికాకుని, ఆ ఇరిటేషన్ని, తన అసహాయతని, చేతగానితనాన్ని. అదే ఉంది, మనకంటే తక్కువలో బతుకుతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, మనలాగా బతుకుతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. జ్ఞానం అంటే అది. మన మీద పెత్తనం చేస్తున్నారే, మనం ఏ మేస్త్రిగా తాపి మేస్త్రిగా వెళ్తే మన పైన పెత్తనం చేస్తున్నారే, మన ఇసిగిస్తున్నారే, మన ఇబ్బంది పెడుతున్నారే, మన బాధ పెడుతున్నారే, వాళ్ళు కూడా మనలాంటి మూర్ఖులే. మనం మన భార్యా పిల్లల్ని ఎలా బాధ పెడుతున్నామో మూర్ఖత్వంతో, అజ్ఞానంతో, వాళ్ళు మన అలా బాధ పెడుతున్నారు. వాళ్ళు మన అలా బాధ పెడుతుంటే మూర్ఖత్వంతో, అజ్ఞానంతో మళ్ళీ తీసుకొచ్చి మనం పిల్లల మీద పడేస్తున్నాం, కుటుంబంలో పడేస్తున్నాం, భార్య మీద పడేస్తున్నాం. అందరూ మూర్ఖులే, ఒకళ్ళనొకళ్ళు బాధ పెట్టేవాళ్ళు అందరూ. ఇప్పుడు ఎవరైనా మనకు పని చేస్తానికి వచ్చారనుకోండి, కూలీ పనికి వచ్చారు, మనకు అవసరం అనుకోండి, అంటే అర్థం ఏంటి? మా ఇంట్లో పని మనుషులు ఉన్నారు, ఊడ్చేవాళ్ళు, తుడిచేవాళ్ళు, అందరూ పని మనుషులు ఉంటారు. అయితే మేమేమనుకున్నామంటే, అసలు మేము చేసుకోలేకపోతున్నాం, మా శరీరం సహకరించట్లేదు, ఆ పనులు చేసుకునేంత ఓపిక మాకు లేదు, కాబట్టి పని మనుషుల మీద అస్సలు పెత్తనాలు చేయకూడదు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మానేసి వెళ్తే మేమేం చేసుకోలేం. అలానే వాళ్ళని ఏదో కుర్చీలేసి గౌరవించి అధికారుల్లా గౌరవించాం, కానీ వాళ్ళ మీద పెత్తనం చేయం. మా పని ఏంటో చెప్పి వాళ్ళకి తాగడానికి ఎంత కాఫీ ఇచ్చి, మేము టిఫిన్ తినేటప్పుడు ఎంత టిఫిన్ పెట్టి, మేమేంటంటే ఈ భోజన సమయం అనుకుంటే ఒక భోజనం చేస్తావా అని అడిగి, లేదా ఇంత కూరలు పొట్లం కట్టించి, ఇలా ఏదైతే అది అలాగే సాగుద్ది మా ఇంట్లో. వాళ్ళు మంచోళ్ళు అయితే ఎక్కువ కాలం ఉంటారు, మంచోళ్ళు కాకపోతే వాళ్ళే మానేసి వెళ్ళిపోతారు తప్ప మేము ఎవరిని ఏమనడం జరగదు. ఎందుకని అంటే జ్ఞానం ఏం చెప్పింది, ఆ జ్ఞానం ఏం చెప్పింది అనేది మా ఇంట్లో మాట్లాడుకుంటాం, నేను నా భార్య. అదేగా జ్ఞానం అంటే. మనం మన పనే చేసుకోలేకపోతుంటే, మన ఇంటి పనే మనం చేసుకోలేకపోతుంటే, ఈ పని మనుషులు అనేటువంటి వాళ్ళు అంటే ఎక్కడైనా సరే, ఏ కంపెనీల్లో అయినా సరే, పెద్ద పెద్ద కంపెనీల్లో అయినా సరే, మన కింద పనిచేసే వాళ్ళు ఎవరైనా పని మనుషులు అంటే, వాళ్ళు వాళ్ళ ఇంట్లో పని చేసుకొని వాళ్ళ జీవితం అంతా చూసుకొని మళ్ళీ ఎక్స్ట్రాగా వచ్చి మన ఇంట్లో పని చేసి డబ్బులు తీసుకెళ్తున్నారు వాళ్ళు బతకడం కోసం. వాళ్ళు డబుల్ వర్కులు చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నారు, మన ఇంట్లోనే చేస్తున్నారు. మనం మన ఇంట్లోదే చేసుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనకి సౌఖ్యముగా చిన్నతనం నుంచి మన తల్లిదండ్రులు మనని సుఖంగా పెంచారు, ఎక్కువ పని పాటలు అవసరం లేకుండా పెంచారు. చదువు సంధ్యలు వీటిల్లో పెరుగుతూ సుఖంగా పెరిగాం. అన్ని తినడానికి దొరికినాయి, కట్టుకోవడానికి దొరికినాయి, ఉండటానికి దొరికింది. ఎక్కడ కష్టం తెలియలే, అసలు కష్టపడాల్సిన అవసరం రాలా. అందుకని ఇల్లు ఊడ్చుకోవటం కూడా మనకు ఇబ్బందిగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇల్లు కూడా ఊడడం వల్ల ఆ తల్లి ఊడ్చేసి పనులన్నీ చేసుకుంది. ఒకళ్ళు మధ్యతరగతి వాళ్ళైనా, ఆ తండ్రి ఏదో తిప్పలు పడ్డాడు, పిల్లల్ని గారాబంగా పెంచారు. లేదు కొంచెం ఉన్నోళ్ళు అయితే వాళ్ళు కూడా పని మనుషులను పెట్టుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ గమనించినాక అంటే ఇది కూడా ఎందుకు అర్థమైందంటే, ఇది ఈ మార్గంలో ఉండబట్టి గుణమార్గం అంటే అది జ్ఞానం అంటే అది. లేకపోతే మేము కూడా పని మనుషుల మీద ఎగిరెగిరి పడేవాళ్ళమేమో తెలియదు. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞానము, గుణమార్పు అనేది ఒకటి ఉంది. అది ఎక్కడ వ్యావహారిక జీవితాలలో రావాలి. నేను నావే ఎందుకు చెబుతున్నానంటే వేరే వాళ్ళే నాకు తెలియదు, మా వరకు తెలుస్తాయి. కనుక మా ఇంట్లో పనిచేసే ఎవరికైనా సరే, ఎవరినైనా రోజు ఏమనేది ఉండదు. మేము ఏది చేస్తున్నామో ఆ టైంకి ఎవరుంటే వాళ్ళకి అది పెడతాం. మేము అన్నం తినే టైంకి ఉంటే అన్నం తింటారా అని అడుగుతాం. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో వస్తారు. కాఫీ టైంకి ఒకళ్ళు వస్తారు, కాఫీ ఇస్తాం. టిఫిన్ టైంకి ఇంకొకళ్ళు వస్తారు, టిఫిన్ పెడతాం. భోజనం టైంకి ఒకళ్ళు వస్తారు, భోజనం చేస్తారా అని అడుగుతాం. లేదండి ఇంటికి వెళ్ళిపోతామంటే కూరలు కట్టిస్తాం. మేము వండుకున్న కూరలు కట్టిస్తుంది మా మిస్సెస్, ఇంట్లో కూరలు వేసుకు తినండి. అలా ఏదో ఒకటి ఎప్పుడో ఒకటి పండో ఫలమో ఏదో ఒకటి పెడతానే ఉంటాం. ఎందుకని అంటే అవి మాకు ఉన్నాయి. వాళ్ళు పాపం వాళ్ళ పని చేసుకొని మన ఇంటిని శుభ్రపరుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు లేకపోతే మా ఇల్లు శుభ్రం అవుతుంది, మేము చేసుకోలేం, ఖచ్చితంగా చేసుకోలేం. మాకు తెలుసు ఆ విషయం. 100కి 100 చేసుకోలేం. ఎప్పుడైనా అప్పుడప్పుడు పని మనుషులు మానేసి మేమే చేసుకోవలసి వస్తే చాలా ఇబ్బందులు పడ్డాం, బాధలు పడ్డాం, కష్టాలు పడ్డాం. ఒక సందర్భంలో ఒక 6 నెలల సంవత్సరం అసలు మాకు పని మనుషులు దొరకలేదు. ఎప్పుడో ఒక సందర్భం అది. సర్లే ఏముంది మనం చేసేసుకుందాం మన పనులని కొంచెం ఇల్లు ఉడ్చడం, అంట్లు తోవడం ఇవన్నీ షేర్ చేసుకొని నా భార్య నేను చేసుకుంటూ వచ్చాం. అంటే కొంచెం మా ఇల్లు పెద్దదే, 3 అంతస్తుల బిల్డింగ్, కొంచెం పెద్ద ఇల్లు. అంటే
ఇంతకుముందు ఇప్పుడు నేను జీవితకాల మౌనం పెట్టుకొని ఇల్లు ఖాళీ అయిపోయింది. ఇంతకుముందు మా ఇంట్లో ఆఫీస్ ఉండేది, ఒక ఫ్లోర్ అంతా ఆఫీస్ ఉండేది. ఎప్పుడూ ఒక 30-40 మంది మా దగ్గర ఉండేవాళ్ళు. కొంతమంది బయట నుంచి వచ్చేవాళ్ళకి అకామిడేషన్లు ఇవ్వడానికి ఇంకా మా పక్కన చుట్టూ ఇళ్ళు కూడా ఉన్నాయి. అలా వ్యాపారాలు అవన్నీ మా ఇంట్లోనే ఉండేది, మా ఆఫీసు ఇవన్నీ. అందువలన ఇల్లు అలా నిర్మించుకోవాల్సి వచ్చింది. ఆఫీస్ అక్కడే కాబట్టి కింద ఫ్లోర్ అంతా ఆఫీస్ పెట్టి పైన ఇంకో ఫ్లోర్ మేము ఉండటానికి వేసుకున్నాం. అలా మేము ఉండటానికి వేసుకున్న ఇంట్లో కూడా నిరంతరం ఈ ఆఫీసుకు సంబంధించిన వాళ్ళంతా ఎక్కువ మంది మా సొంత వాళ్ళే ఉండేవాళ్ళు, లేదా చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు ఉండేవాళ్ళు. ఆడవాళ్ళు ఎక్కువ పని చేసేవాళ్ళు ఉండేవాళ్ళు, మగవాళ్ళు బయట పనులు చేసేవాళ్ళు. ఈ ఆడవాళ్ళందరూ పైకి వెళ్ళి మా ఇంట్లో నా శ్రీమతి దగ్గర కూర్చొని కాఫీలు తాగి టీలు తాగి అక్కడ పనులు చేసుకొని అవసరమైన వాళ్ళు భోజనాలు చేసేసేవాళ్ళు, అక్కడే టిఫిన్లు చేసేసి. అంటే ఒక స్వతంత్రతగా ఉండేది మా ఇల్లు, అందరూ సొంత మనుషుల్లాగా ఉండేవాళ్ళు. అలా ఎక్కువ మంది మా ఇంట్లో నిరంతరం తిరుగుతూనే ఉంటారు. దానివల్ల పిల్లలకి 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి చదువులకు ఇబ్బంది అయింది. నాకు ఒక మగపిల్లడు ఒక ఆడపిల్ల. అందుకని మళ్ళీ పైన ఇంకో ఫ్లోర్ వేసాను. వాళ్ళకి 2 రూములు సపరేట్గా పెట్టి చదువుకోవడానికి అనువుగా ఉండేలా ఇంకో ఫ్లోర్ వేసాను. అందువల్ల 3 ఫ్లోర్లు ఉంది. అదేం కావాలని లగ్జరీస్గా వేసుకుంది కాదు. అలా అని తర్వాత నేను జీవితకాలం మౌనం పెట్టుకొని ఆఫీసులో అన్నీ తీసేసాను. మనుషులు ఎవరో లేరు. ఇప్పుడు నా భార్య, నేను, నా భార్య తల్లిగారు ఉంటారు. మా అమ్మాయి ఇంతకుముందు చదువుకోవడానికి దూర ప్రాంతంలో ఉంది, ఇప్పుడు చదువు పూర్తయి వచ్చేసింది, ఇంట్లోనే ఉంటుంది. మా అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతం దూరంగా చదువుకుంటున్నాడు. మేము ఉంటుంది అతి తక్కువ మంది. మొత్తం కింద ఫ్లోర్ ఒక ఫ్లోర్ అంతా అసలు వాడం, ఆఫీసుది. జస్ట్ అక్కడే నేను ఈ కంప్యూటర్ వీడియో ఇది పెట్టుకొని రికార్డింగ్ చేసుకుంటూ ఉంటాను. వాడినా వాడకపోయినా దాన్ని శుభ్రం చేయాల్సిందే. అలాగే మేము ఉండేటువంటి ఒక పోర్షన్ ఇల్లు మాకు చాలు, కానీ అది మేము విడివిడిగా కట్టుకున్న ఇల్లు కాదు, ఒకదానిపైన ఒకటి వేసుకున్నాం. ఇక దాన్ని అలా మెయింటైన్ చేసుకోవాల్సిందే, అవసరం ఉన్నా లేకపోయినా ఇప్పుడు మెయింటైన్ చేయాల్సిందే. లేదా ఇల్లు అమ్మేసి అక్కడికన్నా వెళ్ళి చిన్న ఇల్లు తీసుకోవాలి. సరే, ఇప్పుడు ఆ అవసరతలు ఏమి లేవు, దాన్నే ఉండి అలా మెయింటైన్ చేసుకుంటున్నాం. అందుకని మాకు మొత్తం ఇల్లు మెయింటైన్ చేయడం కష్టంగా ఉంది. ఇలా ఒక సంవత్సరం ఎప్పుడో ఒక 6 నెలల సంవత్సరం పని మనుషులు దొరక్క ట్రై చేసి అంతా చేస్తే నాకు కొన్ని, అంటే ఒక నెల వరుసగా 15 రోజులు 20 రోజులు చేసేటప్పటికి నాకు నడుము నొప్పి వచ్చి వంకర వచ్చి ఒక పక్కకి తిరిగిపోయింది. అసలు చాలా విచిత్రంగా జరిగింది. అలా ఒక పక్క అంతా లాగేయటం, చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఎందుకనంటే అది చిన్నతనం నుంచి అలవాట్లేక అంతే. ఇప్పుడు కూడా నేను ఏదో చేయాలని ట్రై చేస్తుంటాను, చిన్న చేయగలను, కానీ అలవాటు లేదుగా. పని మనుషులు అంత అలవాటు లేదు. ఒక కూలీ పని వ్యక్తి చేసే అంత పని నేను చేయలేను, ఎందుకంటే అసలు చిన్నప్పటి నుంచి ఎప్పుడు చేయలేను. నా భార్య కూడా అంతే. ఆమె కొంచెం చేయగానే ఏదో ఒక పని ఎవరు లేరులే మనం చేసేసుకుందాం అనగానే అనారోగ్యం మొదలవుతుంది. 2 రోజులు వరుసగా చేయగానే ఏ జ్వరం వస్తుంది, ఏ ఒళ్ళు నొప్పులు, ఏ తలనొప్పులు, ఏ రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. ఎందుకని అలవాట్లేక. కాబట్టి ఎంత చేయగలమో అంత చేసుకుంటూ మిగిలిన చోట్ల పని మనుషులను పెట్టుకోవాల్సి వస్తుంది. అవసరం లేకుండా ఎక్స్ట్రా ఉన్న ఇల్లు, ఇప్పుడు దాన్ని వేరే ఇల్లు అయితే అద్దెకివ్వడానికి కుదురుతుంది. మరి అద్దెకివ్వడానికి కుదిరే పరిస్థితుల్లో కూడా లేదు, ఎందుకంటే మేము పల్లెటూరులో దూరంగా నిర్మించుకున్నాం. పెద్దగా అక్కడ పల్లెటూరులో అద్దెకు కూడా రారు, ప్రశాంతంగా ఉంటుందని ఆఫీసు ఇవన్నీ అక్కడ పెట్టుకున్నాం, సొంత ఇల్లు నిర్మించుకున్నాం. అప్పుడు నాకు తెలియదు, నేను ఆఫీసు మూసేస్తాను ఇవన్నీ తెలియదు నాకు. నేను ఇలా జీవితకాలం మౌనం పెట్టుకుంటాను నాకేం తెలుసు. మేము అసలు ఇల్లు కట్టుకొనే ఇప్పుడు సుమారుగా ఫస్ట్ కింద ఫ్లోర్ వేసి 25 సంవత్సరాలు అవుతుంది. దాని తర్వాత ఒక 10 సంవత్సరాలకి సెకండ్ ఫ్లోర్ వేసాను. దాని తర్వాత మళ్ళీ ఒక 7-8 సంవత్సరాలకి పై ఫ్లోర్ వేసాను, ఏదో చిన్న గ్యాపులతో. సరే, ఈ జీవితకాల మౌనం ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే ఏదో కుటుంబ సభ్యుల్లో సమస్యలు వచ్చినాయి. ఆ చేస్తున్నటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించి మా బిజినెస్ ఏదుందో, వృత్తులకి మా వ్యాపారానికి సంబంధించిన బిజినెస్ ఏదుందో అది ఉమ్మడిది, నాది కాదు, మా పెద్దవాళ్ళదే. దాని మీద వాళ్ళకే హక్కు ఉంది, నాకేం హక్కు లేదు. అందుకని వాళ్ళకి అప్పచెప్పేసి నేను పక్కకు వచ్చేసి జీవితకాల మౌనం అని పెట్టుకున్నాను. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే చేసుకోలేకపోయాం. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండబట్టి జ్ఞానం ఏం చెప్పిందంటే, ఇప్పుడు అక్కడ
వాళ్ళకి అప్పచెప్పేశాను. అసలు దాని మీద నాకు హక్కు లేదు అని ఎందుకంటున్నాను నేను? వాళ్ళు నా వాళ్ళే, నా సొంత వాళ్ళే. నా హక్కు ఎందుకు ఉండదు? నేనే హక్కు దానికి హక్కుదారుణ్ణే నేను. కానీ నాకు హక్కు లేదు అని ఎందుకన్నానంటే, ఒక మనిషి మీదకి వెళ్ళి నాకు హక్కు ఉందని మనం అసలు అనవలసిన అవసరమే లేదు. జ్ఞానంగా చక్కగా మనం జీవిద్దాం. వాళ్ళు తల్లి అయినా తండ్రి అయినా అది ఇంకోళ్ళదంతే. వాళ్ళు ఎవరైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా తల్లిదండ్రులైనా వాళ్ళతో ఏర్పాటు చేయబడి వచ్చింది వాళ్ళదే. ఏ మనిషికి ఆ మనిషి మనస్ఫూర్తిగా అందరూ హాయిగా ఆనందంగా కలిసి ఉంటే ఓకే, కలిసి ఉండటం. లేనప్పుడు ఎందుకు ఇంకోళ్ళని బాధ పెట్టడం? మనం పక్కకెళ్తే అయిపోద్ది. ఇదంతా జ్ఞానంలోంచి వచ్చింది. అందుకని జీవితకాలం మౌనము అని ఒక పదం పెట్టాను. ఎందుకంటే మౌనము అంటే ఇంకెవరిని తప్పొప్పులు ఎంచేది లేదు, అసలు ఆ విషయం చర్చించేది లేదు. నేనే వదిలేసుకున్నాను. అందరూ మంచివాళ్ళే, పరిస్థితులు అలా వచ్చినాయి అంతే. ఇప్పుడు ప్రశాంతం కూర్చున్నాను అంటే జ్ఞానం ఆచరణలోకి తేవాలి. అది నేను చెప్పేది. జ్ఞానం గుణమార్పు, ఆధ్యాత్మికత కానీ, భక్తి కానీ, మతం కానీ, దైవం కానీ, జ్ఞానం కానీ, మంచి మాటలు వినటం కానీ, వీటన్నింటి ఫలం ఏంటంటే గుణమార్పు. వెంట వల్ల ఉపయోగమే ఉంది? వెంట వల్ల ఉపయోగం లేదు కదా. గుణమార్పు తెచ్చుకోవటానికి ప్రయత్నించాలి. అది మనిషివి, నువ్వు జంతువు కాదు. అందుకని నాదే చెబుతున్నాను మీకు. బయట వాళ్ళ గుణమార్పు నాకేం తెలుసు? అందుకని నేను ఎవరితోనూ ఘర్షణ పడలే. అసలు మొత్తం డబ్బులు అనేది లేదు అసలు. నాకు సంపాదన అనేది మొత్తంగా వదిలేసుకొని జీరోలో కూర్చున్న కుటుంబం ఉంది. అయినా ఘర్షణ లేదు, భయం కూడా లేదు. ఎందుకనంటే జ్ఞానం భయాన్ని కలిగించట్లా. ఎందుకని నేను ఏ తప్పు చేయలే, నేను ఏ పొరపాట్లు చేయలే, నేను ఏ మోసాలు చేయలే, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలే. ఒకవేళ ధర్మంలో ధర్మంగా చూడవలసి వస్తే నేను వదిలేసుకొని నన్ను నష్టపరుచుకున్నాను, నా కుటుంబాన్ని నష్టపరుచుకున్నాను తప్ప నేను ఎవరికి ఎటువంటి నష్టము కలిగించలే. నా దగ్గర ధనం ఉన్నంతకాలం, నేను వ్యాపార నిర్వహణ చేసినంతకాలం నా చుట్టూ ఉన్న అందరికీ అద్భుతమైనటువంటి ధర్మం చేశాను. ఎందుకంటే ఈ జ్ఞానం నాకు ఎప్పటి నుంచో కంటిన్యూటీ ఉంది. చిన్నప్పటి నుంచి నేను దీన్ని వదలకుండా ఈ ఆధ్యాత్మిక మార్గంలో సాగుతూనే ఉన్నా. ఎప్పుడూ ధర్మంగానే ఉన్నా. అందుకని పడుకుంటే నాకు చక్కగా హాయిగా ఉంటుంది. తప్పు చేస్తే భయం వేస్తుంది, పొరపాట్లు చేస్తే భయం వేస్తుంది. అందుకని ఒక సర్దుబాటు గుణం వచ్చింది. ఉన్నప్పుడు ఉన్నట్టు ఉన్నాను, లేనప్పుడు లేనట్టు ఉంటున్నాను. ఇది గుణమార్పు, సర్దుబాటు గుణం. ఆ సర్దుబాటు గుణం మనమే తెచ్చుకోవాలి. అలా అందరి జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అలా అది వచ్చినాక ఈ పని మనుషులు వీళ్ళందరూ వాళ్ళు రానప్పుడు, నేను చేసినప్పుడు కష్టం కూడా నాకు తెలిసింది. నేను ఎంత కష్టపడాల్సి వచ్చిందో, నా శరీరానికి ఎంత బాధ అనిపించిందో మా ఇంటి పనులు నేను చేసుకుంటే. ఎందుకంటే అలవాట్లేక. అంతకుముందు మాకు రాజవైభవంగా సాగేది. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు అన్నీ మేమే చేసుకోవాలంటే అసలు వల్ల కాల. తర్వాత పని మనుషులు మళ్ళీ వాళ్ళే వచ్చారు, ఏదో దొరికారు, నడుస్తుంది. అప్పుడు బాధ అర్థమైంది కనుక పని మనుషుల్లా కాదు మన మనుషుల్లా చూడాలి అనే జ్ఞానం వచ్చింది. అయితే వాళ్ళు మన మనుషుల్లా ఎందుకుంటారు? మళ్ళీ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనం ఎవరిని మన మనుషుల్లా చూసినా ప్రపంచంలో వాళ్ళు మన మనుషుల్లో ఉండరు. వాళ్ళు మనుషుల్లా, బయట మనుషుల్లానే ప్రవర్తిస్తారు. కానీ మనకు జ్ఞానం తెలుసు కాబట్టి మనం అలాగే ఉంటాం. అప్పుడు ఉండేవాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు. అలా స్నేహితులు ఎంతో మంది ఉన్నారు. నేను బాగున్న రోజుల్లో మేలు చేయటమే తప్ప హాని అనేది అసలు ఎవరికి చేయలేదు. నాతో లాభం పొందిన వాళ్లే తప్ప నా వలన నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. అందుకని నేను చక్కగా ధైర్యంగా చెబుతాను. ఈ శీర్షికలు వింటున్నప్పుడు కూడా నేను తెలిసిన వాళ్ళందరూ కూడా వింటూ ఉంటారు. అందుకని నాకు హాయిగా ఉంది, ధైర్యంగా ఉంది. జ్ఞానం అంటే ధైర్యము. జ్ఞానంతో నువ్వు మంచిగా జీవించినప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు ఏ పరిస్థితుల్లో అయినా. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, అయినా ధైర్యం ఉంది. ఎందుకంటే నేను మంచివాడిని, నేను ఎవరికి హాని చేయలే. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు ఆ జ్ఞానం నేను తగ్గించుకొనైనా బతకగలను. నన్ను నేను తగ్గించుకొని బతకగలను, అది నాకు దుఃఖం కాదు. నేను నా అహంకారాన్ని తగ్గించుకోగలను, అది నాకు దుఃఖం కాదు. నా అవసరాలు, కోరికలు తగ్గించుకోగలను, నాకు అది దుఃఖం కాదు. ఎందుకంటే జ్ఞానం వీటన్నింటినీ నేర్పుద్ది. కాలంలో ఏదైనా జరుగుతుంది. ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కాలంలో మనం ఆధ్యాత్మికతలో అనేక కథలు చదువుకుంటూ వస్తాం. మహాత్ములు ఎన్నో అందించారు. సత్యహరిశ్చంద్రుడు అనే ఆయన కాటకాపరి ఉద్యోగం చేశాడంట, చక్రవర్తి.
రాముడు అనేటువంటి మహానుభావుడు, దేవుడుగా పూజింపబడేటువంటి శ్రీరామచంద్రుడు అష్ట కష్టాలు పడ్డాడు జీవితం మొత్తం, రామాయణం అంతదే. కానీ ధర్మం తప్పలేదు. అనేక మంది చరిత్రలు ఎలా ఉంటాయి. అందులో అంత కష్టాలు అసలు మాకేమన్నా మాకు లేని లేవు. ఆ కష్టాలతో పోల్చుకుంటే అసలు కష్టాలు లేవు, ఉన్నదంతా సంతృప్తికుంటే అయిపోయింది. అంటే ఉన్నప్పుడు బాగున్నాము అంటే ఏంటి, ఏమి లేదు, బాగా ఖర్చు పెట్టుకున్నాం, ఇష్టం వచ్చినట్టు లగ్జరీస్గా హాయిగా బతికాం. అప్పుడు అది లేదు. ఇప్పుడు కొంచెం తగ్గించుకొని బతుకుతాం, ఉన్నదంతా సంతృప్తిగా బతుకుతాం. తిండికైతే లోటు లేదు, ఉండడానికైతే లోటు లేదు, ఆల్రెడీ ఇల్లు ఉంది అసలు. అంటే ఇది జ్ఞానము, ఇది గుణమార్పు. పరిస్థితులు మారిపోయినాయి, నాకు తలకిందులు అయిపోయినాయి. ఒక రాజులాగా బతికేవాడిని బంటులాగా అయిపోయా. అది చెబుతున్నా, ఒక రాజులాగా బతికేవాడిని. అటువంటిది ఇప్పుడు పరిస్థితులు మారలేదు, మారిని బంటులాగా అయిపోయా. కానీ రాజులాగా ఉన్నప్పుడు ఏ సంతృప్తి ఉందో ఇప్పుడు కూడా అదే ఉంది నా హృదయంలో. దానికి కారణమే జ్ఞానం. ఆ జ్ఞానం ఏం చేస్తుంది? గుణమార్పు. కాలంలో పరిస్థితులు ఎప్పుడు మారుతూనే ఉంటాయి. పరిస్థితులు అంటే ఆర్థికమనే కాదు, అనారోగ్యం రావచ్చు, అన్ని తలకిందులు అయిపోవచ్చు. ఇప్పుడు ఎందుకండి అసలు మనం ఈ మధ్య రీసెంట్గా అనుభవించాం కరోనా. మొత్తం ప్రపంచాన్ని మోతేసేసింది. కోటాను కోట్ల మంది చనిపోయారు. ఎన్ని కుటుంబాలు ఎంతమందిని పోగొట్టుకున్నాయో, ఎంతమంది ఎంత డబ్బు పోగొట్టుకున్నారో వాళ్ళని రక్షించుకోవడానికి హాస్పిటల్స్లో, అసలు హాస్పిటల్స్లో బెడ్లే దొరకలేదు. కరోనా మొత్తం ప్రపంచాన్ని ఎంత నష్టపరిచింది. ఎంతో మంది కోటేశ్వరులు తలకిందులై వికారులు అయిపోయారు. పెద్ద పెద్ద బిజినెస్లు, కరోనాల్లో నష్టపోయిన వాళ్ళందరూ బాగా పెద్దోళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్లు. ఎందుకని? సంవత్సరాల పాటు మోతైపోయింది. చిన్న చిన్న వాళ్ళందరికీ ఎవరూ దెబ్బతిన్న కారణం ఏంటంటే, ఆహారం తినకుండా ఎవడు బతుకుతాడు, కూరగాయలు తినకుండా ఎవడు బతుకుతాడు, పండు ఫలం తినకుండా ఎవడు బతుకుతాడు. నిత్యావసర వస్తువులు నిత్యావసరమే. ప్రపంచం నడిచినా నడవకపోయినా బతకాలంటే నిత్యావసర వస్తువులు అవసరమే. కాబట్టి వాళ్ళందరూ బాగానే బతికారు. వాళ్ళందరూ ఏదో ఒకటి పంటలు పండించారు, వచ్చినాయి, ఆ తిన్నాం, బతికాం. ఎంత కరోనా అయినా నిత్యావసర వస్తువులు తినకపోతే ఇన్ని రోజులు ఎట్ట బతుకుతాం? కాబట్టి చిన్న చిన్న వాళ్ళందరూ బ్రహ్మాండంగా బతికారు. పెద్ద పెద్ద వాళ్ళు లగ్జరీస్కి సంబంధించిన అన్ని మూతలు పడిపోయినాయి. నష్టపోయిందంతా వాళ్ళే. అలా కాలంలో బోల్డ్ జరుగుతాయి, తలకిందులు అయిపోతూ ఉంటుంది. అది తలకిందులు అవడాన్ని అంటే కాలంలో ఎప్పుడు ఇలాగే ఒక సెటిల్మెంట్ లా ఉంటుంది, స్థిరంగా ఉంటుందనే భావనే తప్పు. జ్ఞానం ఏంటి అంటే, కాలం మన శరీరం నిరంతరం ఎలా మార్పులు చెందుతూ వెళ్ళిపోతుందో మన పరిస్థితులు కూడా అలాగే మార్పులు చెందుతాయి. భౌగోళిక పరిస్థితులు మార్పులు చెందుతాయి, జీవన పరిస్థితులు మార్పులు చెందుతాయి, మానసిక పరిస్థితులు మార్పులు చెందుతాయి, ఆర్థిక పరిస్థితులు మార్పులు చెందుతాయి. ఇదంతా మొత్తం ప్రపంచం మీద ఆధారపడి ఉన్నది. అటుదొటు అవుతుంది, ఇటుదొటు అవుతుంది. అది జ్ఞానం. అది సెటిల్డ్గా ఉండదు అనేది జ్ఞానం. అన్నప్పుడు సెటిల్డ్గా ఉండని స్థితికి కూడా మనం సిద్ధమయ్యే ఉండాలి. ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టుకో, తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఖర్చు పెట్టుకో, అయిపోయింది, సింపుల్. అదే ఆధ్యాత్మికత చెప్పేది. ఆధ్యాత్మికత సంపాదించొద్దు, అనుభవించొద్దు, పారేమని చెప్పటల్లా. ధర్మంగా మంచిగా ఎంత ఉందో ఏముందో దాంతో హాయిగా బతుకు. ఒకవేళ ధర్మంగా మంచిగా తగ్గింది, ఇప్పుడు వ్యాపారం తగ్గింది, ఎవరో షాప్ పెట్టారు, కొత్తగా బ్రహ్మాండంగా నడిచింది, తర్వాత బిజినెస్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది, పక్కన అలాంటి షాపులు బోల్డ్ వచ్చేసినాయి, వీళ్ళు బిజినెస్ తగ్గిపోయింది. ఇప్పుడు అది వరకు 100 రూపాయల ఆదాయం వచ్చేది, ఇప్పుడు 25 రూపాయల ఆదాయం వస్తుంది. 25 రూపాయల్లో బతుకు, 25 ఆదాయం వస్తుందిగా. లేదు 10 రూపాయలకి వెళ్తుంది, 10 రూపాయల్లోనే బతుకు. లేదా 100 రూపాయలు వచ్చినప్పుడు కొంచెం సేవింగ్ చేసుకో, దాచుకో. జ్ఞానం అంటే ఏంటంటే పరిస్థితులకు తగ్గట్టు నిన్ను నువ్వు మలుచుకోవటం, అదే గుణమార్పు. ఎప్పుడు నువ్వు మార్పు చేసుకుంటూ ఉండాలి నేను. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, ఒక వాహనం వేసుకెళ్తున్నాం, లేదా నడిచి వెళ్తున్నాం, ఒక సైకిల్ మీద వెళ్తున్నాం, ఒక బస్సులో వెళ్తున్నాం. ట్రాఫిక్ అడ్డం వస్తే తప్పుకోవా? స్ట్రైట్గా వెళ్ళిపోతావా? నాకు ఎవరు అడ్డం రాకూడదు అంటావా? ఒక సహజత్వం కాదు. కానీ ట్రాఫిక్ ఎలా అడ్డం వస్తుందో ఊహిస్తావా? ఊహించలేవుగా. ముందే ఇంటికాడ బయలుదేరేటప్పుడు ట్రాఫిక్ ఎలా అడ్డం వస్తుంది అని ఊహించగలవా నువ్వు? ఊహించలేవుగా. ట్రాఫిక్ ఉంటుందని తెలుసు, నేను వెళ్తున్నానని తెలుసు, దారి నీకు తెలుసు అంతే. కానీ ట్రాఫిక్ నీకు ఎలా అడ్డం వస్తుంది అనేది ఎలాగైనా జరగచ్చు, హఠాత్తుగా జరగచ్చు, రకరకాల చిత్ర విచిత్రాలుగా జరగచ్చు. కానీ అడ్డమైతే వస్తుంది. అన్ని తప్పించుకుంటూ వెళ్తావుగా, అదొక సహజత్వంగా భావించుకుంటావుగా. ట్రాఫిక్లో నడక కానీ, సైకిల్ కానీ, వాహనం కానీ ట్రాఫిక్లో వెళ్ళటాన్ని ఎంత సహజ చర్యగా తీసుకుని వాటినన్నింటినీ తప్పించుకుంటూ నీ పని నువ్వు చేసుకుంటున్నావో రోజు,
అలాగే జీవితం కూడా ట్రాఫిక్కే. ఎలా వస్తుందో తెలీదు. జీవించటం కూడా ట్రాఫిక్కే. ఎలా ఏది ఎప్పుడు వస్తుందో తెలీదు. ఏదో ఒకటి అడ్డం వస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఏదో సమస్య వస్తూనే ఉంటుంది. అది శారీరక సమస్య, మానసిక సమస్య, ఆర్థిక సమస్య, కుటుంబిక సమస్య, సామాజిక సమస్య, భౌగోళిక పరిస్థితుల, వాతావరణ సమస్య, ఏదైనా కావచ్చు. కానీ మొత్తానికి సమస్యలు వస్తూ ఉంటాయి. ట్రాఫిక్ అది. జీవించటంలో, జీవితంలో ట్రాఫిక్ అది. దాన్ని కూడా సహజంగా అప్పుడున్న పరిస్థితికి నువ్వు అడ్జస్ట్ అయి వెళ్ళిపోవాలంతే. ఇప్పుడు వాహనాన్ని ఎలా తప్పించుకున్నావో అలాగే సమస్యని తప్పించుకుంటావా, సర్దుకుంటావా, అలవాటు చేసుకుంటావా, జస్ట్ ఏదో ఒక రకంగా దాన్ని పాస్ అయిపోవాలి. అంటే దాన్ని దాటి వెళ్ళిపోవాలి, పాస్ అని అయిపోవాలి. అదే జీవితం. జీవితం ఎప్పుడు ట్రాఫిక్తోనే ఉంటుంది. ఆ ట్రాఫిక్ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్న వాతావరణ పరిస్థితుల నుంచి రావచ్చు. భౌగోళిక పరిస్థితులు అంటారు. వర్షాలు పడవచ్చు, ఎండలు పెరగచ్చు, లేదా వర్షాలు అసలు పడకపోవచ్చు, లేదా చలి బాగా విపరీతంగా ఉండొచ్చు. వాటి వలన మనకు అనారోగ్యాలు రావచ్చు. అది భౌగోళిక పరిస్థితులు. సునామీలు రావచ్చు, భూకంపాలు రావచ్చు, వరదలు రావచ్చు, ఏదైనా రావచ్చు, ఏదైనా జరగచ్చు. భౌగోళిక పరిస్థితులు. పిడుగులు పడవచ్చు, ఏం చేయలేం. అలాగే చుట్టూ ఉన్న జంతువులు, పాములు, కప్పలు, తేళ్ళు, అవి వస్తానే ఉంటాయి, వెళ్తానే ఉంటాయి. ఎలుకలు, గిలుకలు, ఇవన్నీ ఉంటాయి. అన్నింటినీ రోజు ఏదో ఒకటి చేసుకోవాలి. దేన్ని ఏం చేయాలో అలా చేయాలి అంతే. భౌగోళిక పరిస్థితులు ఇవి. అలాగే కుటుంబిక పరిస్థితులు. నలుగురు మనుషులు ఉన్నప్పుడు నలుగురితో ఏదో ఒక సమస్యలు ఉంటాయి. ఆర్థిక అవసరాలు ఉంటాయి. ఈ కుటుంబాన్ని పోషించుకోవాలి. అలా ఆర్థిక సమస్యలు. అలాగే మళ్ళీ ఈ మనుషులతో ఉండే నా కోరికలు, వాళ్ళు నాతో ప్రవర్తించే తీరులు, నేను వాళ్ళతో ప్రవర్తించే తీరులు, మానసిక సమస్యలు. అలాగే సమాజంలో చుట్టూ మనతో మనుషులు ఉంటారు. మళ్ళీ మనుషుల వలన వచ్చే సమస్యలు, సామాజిక సమస్యలు. బంధుమిత్రుల నుంచి కానీ ఇలా ఎవరి నుంచైనా సామాజిక సమస్యలు. ఇలా అన్ని రకాలుగా మనకు సొంత అనారోగ్యాలు రావచ్చు, కుటుంబ సభ్యులకు అనారోగ్యాలు రావచ్చు. అనారోగ్య సమస్యలు అంటే శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబిక సమస్యలు, సామాజిక సమస్యలు, భౌగోళిక వాతావరణ పరిస్థితుల సమస్యలు. ఇవన్నీ తప్పించుకోవడం ఎవరికి కుదరదు. ట్రాఫిక్ అది జీవితంలో. ఆ ట్రాఫిక్ లో, మామూలు ట్రాఫిక్ లో నువ్వు బండి వేసుకెళ్తూ, లేదా నడిచి వెళ్తూ, సైకిల్ మీద వెళ్తూ, ఏది ఎలా ఎదురొస్తుందో తెలియకపోయినా రోడ్డు మీదకి వెళ్తావు కదా. నువ్వు వెళ్ళకుండా ఎలా బతుకుతాం? ఇంట్లో దాక్కోంగా మనం. ట్రాఫిక్ లోకి వెళ్ళినప్పుడు ఏముంది, అప్పుడు స్పాట్లో ఎదురుపడిన దాన్ని బట్టి పక్క తప్పుకోవటమా, ఇటు పక్కక అటు పక్కక ఏం చేయాలి, ఆగిపోవటమా, నుంచోవటమా, లేదా తప్పుకొని వెళ్ళటమా, ఆ పరిస్థితికి తగ్గట్టు చేస్తాం. అప్పుడు ఆలోచించుకుంటాం. అలాగే జీవితం అనే ట్రాఫిక్ లో కూడా ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఆలోచించుకొని చేసుకుంటూ వెళ్ళటమే. జ్ఞానం అలా ఆలోచించేలా చేస్తుంది. అందుకని ఇప్పుడు నేను నాదే చెప్పాను, ఎవరితోనైనా నాకు ఘర్షణ లేదు అసలు. ఎందుకని అంటే మనుషులందరూ హాయిగా బతకాలనుకుంటున్నారు, మనుషులందరూ సుఖంగా బతకాలనుకుంటున్నారు, మనుషులందరూ సంతోషంగా బతకాలనుకుంటున్నారు. మనుషులందరికీ లాభమే కావాలి, మనుషులందరికీ డబ్బే కావాలి. నాకేం కావాలో ప్రపంచంలో అందరికీ అదే కావాలి. కాబట్టి నా వైపు వచ్చేవాళ్ళు మంచివాళ్ళు రావచ్చు, చెడ్డవాళ్ళు కూడా రావచ్చు. ఎందుకని అందరికి అయ్యాక కావాలి. కాబట్టి మంచివాళ్ళు వచ్చినప్పుడు నాకు ప్రాబ్లం లేదు, నాకు మంచిగా ఉంటాను. చెడ్డవాళ్ళు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటాను. ఒకవేళ కాదు చెడ్డవాళ్ళు మోసం చేసినా నేను దుఃఖపడినా. ఎందుకని నేను జాగ్రత్తగా ఉండలేకపోవటం వల్ల మోసపోయాను. నేను ఎందుకు మోసపోయాను? జాగ్రత్తగా ఉండలేకపోవటం వల్ల. కానీ మనుషులైతే మోసం చేస్తారు ఎప్పుడు. ఎందుకని? తెలుసో తెలియకో. జ్ఞానంతో ఉంటే ఎవరు మోసం చేయరు, కానీ అజ్ఞానంతో ఉన్నవాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళల్లో ఏదో ఒక మోసకారితనం, అసత్యం, అబద్ధం, చిన్నయ్యో పెద్దయ్యో ఉంటాయి. మన సొంత కుటుంబ సభ్యులు కూడా, మన పిల్లలు కూడా, మన భార్య పిల్లలు కూడా, మన భర్త పిల్లలు కూడా మనకు అబద్ధాలు చెబుతారు. మోసం అంటే అది కూడా మోసమే. కానీ అది ఎందుకు మోసం అవుద్దంటే అది మోసం కాదు. మా నాన్నకి ఇది నచ్చదులే అని పిల్లలు చెప్పొచ్చు. ఎందుకు మా నాన్న బాధపడతాడు చెప్తేనే, లేదా ఇప్పుడు నచ్చదు ఆయనకి, ఎందుకు ఆయన్ని బాధ పెట్టి ఇబ్బంది పెట్టి వెళ్ళడం అని చిన్న అబద్ధం చెప్పొచ్చు. అవన్నీ పెద్ద పెద్ద విషయాలుగా తీసుకోకూడదు. లేదు నిజంగా బయట వాళ్ళు మోసాలు కూడా చేయొచ్చు అని చెప్పాను. మోసపోకుండా ఉండడం అనేది నీ తెలివి. మోసపోయినాక ఏం చేస్తా, సరేలే మోసపోతాం, అలా జరుగుద్ది. నాకు జరిగింది నా జీవితంలో. అలా మోసపోయాను నేను చాలా చోట్ల. నన్ను డబ్బుల పరంగా మోసం చేసిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్లోనే ఎంతోమంది ఎన్నో మోసాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మోసం మనిషి సహజ లక్షణం అండి. ఎందుకని వాళ్ళు సుఖంగా ఉండాలనుకుంటున్నారు. వాళ్ళ సుఖానికి మనం అడ్డొస్తాం అనుకున్నప్పుడు అడ్డు తొలగించుకుందామని అనుకుంటారు. తప్పే ఉంది అందులో. అదే జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరి సుఖాన్ని వాళ్లే సంపాదించుకోవాలి తప్ప ఇంకొకళ్ళ సుఖాన్ని దోచుకోకూడదు అనుకుంటారు. అందుకని నేను అసలు మొత్తం వదిలేసి మౌనంగా కూర్చున్నా. ఏముంది నా బదులు ఇప్పుడు నా సుఖం వదిలేస్తే పోనీ వాళ్ళు సుఖంగా ఉండాలంటే ఉన్నాయి, ఏముంది అందులో? మనం ఎందుకు అసలు ఇంకో మాట మాట్లాడతాం, ఇంకోళ్ళకి అడ్డం వెళ్తాం? మనం నచ్చనప్పుడు, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం నచ్చనప్పుడు, మనని మెచ్చనప్పుడు సొంత తల్లిదండ్రులకైనా మనల్ని చూస్తుంటే బాధగానే ఉంటుంది. ఆ పరిస్థితుల్లో మనం దూరంగా ఉండటమే బెటర్. మనం నచ్చనప్పుడు, మనని మెచ్చనప్పుడు సొంత పిల్లలకైనా మనం చూస్తే బాధగానే ఉంటుంది. ఒకవేళ మీరు వయసులో వృద్ధాప్యంలో ఉన్నోళ్ళైతే, మీకు వసతులు వనరులు ఉండి విడిగా ఉండగలిగితే చక్కగా ఎక్కడ విడిగా ఉండిపోండి. ఎందుకంటే నచ్చని మెచ్చని బంధాలు ఎప్పటికీ అశాంతితోనే సాగిపోతూ ఉంటాయి. అలానే ఇప్పుడు వాళ్ళని జ్ఞానయుతంగా మార్చడం కుదురుతుందా? 35 ఏళ్ల నుంచి ఇందులో ఉండి భక్తి అంటే, దేవుడు అంటే, మతం అంటే, గురువు అంటే, జ్ఞానం అంటే అవి ప్రత్యేకంగా ఆరాధింపదగినవి కాదు, అవన్నీ నా గుణమార్పు కోసం వచ్చినవి అని నాకు అనిపించి తెలుసుకున్నాను కనుక నన్ను నేను మార్చుకొని నేను హాయిగా ఉన్నా. ఎదుటోళ్ళు ఎలా ఉన్నా నాకు ప్రాబ్లం లేదు. నన్ను మోసం చేసేలా నాకు ప్రాబ్లం లేదు. అంటే నేను మోసం చేయొచ్చు అని అనుకోబాకండి. నేనేం మోసపోను, నేను చాలా తెలివిగలలోనే తెలివిగా ఉంటాను. కానీ ఎంత తెలివిగలలోడినైనా ఎక్కడో చోట మోసం చేయొచ్చుగా, ఎక్కడో చోట దొరికిపోతాడుగా. అలా మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ సహజంగా నేను మోసపోను, అసలు అటువంటి లింకులే పెట్టుకుని ఎవరితో అయినా మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే సహజంగా అందరూ 1000 చోట్ల మోసపోతే నేను 2 చోట్ల మోసపోయి ఉంటాను అంతే. తెలివి తక్కువ వాళ్ళు 1000 చోట్ల మోసపోయి ఉంటే నేను 2 చోట్ల మోసపోయి ఉంటాను. కానీ మోసం అనేది జరిగింది. అలాగే మనం ఇతరులు మన వలన, అంటే మన వలన వాళ్ళకి సుఖభంగం కలుగుతుంది, మనం తప్పుకుంటే వాళ్ళకి మొత్తం సుఖం వాళ్ళకే దొరుకుతుంది అని చాలా మంది అనుకుంటుంటారు. ఇప్పుడు కుటుంబ సభ్యుల్లో జనరల్గా ఉంటాయి, అన్ని బంధాల్లోనూ ఉంటాయి, పైకి చూపించరు అంతే. అందుకే కోర్టు కేసులు నడుస్తుంటాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లి కొడుకులు, తండ్రి కొడుకులు, ప్రతి బంధంలోనూ కోర్టు కేసులు ఉన్నాయి, వెళ్ళి చూసుకోండి. అలాంటప్పుడు ఈ కోర్టులు ఎందుకు, ఈ కేసులు ఎందుకు, ఈ గొడవలు ఎందుకు? పక్కకి వెళ్ళిపో, మెలకొండ వెళ్ళిపో, హ్యాపీగా ఉండు. నీ మనశ్శాంతిని పాడు చేసుకోబాక. నీ మనశ్శాంతి పాడైతే నీ ఆరోగ్యం పాడవుద్ది. చక్కగా మళ్ళీ నీ ప్రయత్నం నువ్వు చేసుకో, నీ మీద నువ్వు ఆధారపడి బతకడం నేర్చుకో, నీ సొంత కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీకున్న వనరులు వసతులతో నువ్వు బతుకు, నీ ధనంతో నువ్వు బతుకు. కావాలంటే మళ్ళీ నువ్వు డబ్బు సంపాదించుకోవడం మొదలు పెట్టుకో. మొదలు పెట్టలేకపోతే ఒకవేళ డబ్బు సంపాదించలేకపోతే ఉన్నదాంతో సంతృప్తిగా బతుకు. అది కూడా లేదంటావా, ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోర్టులకు వెళ్ళి కేసులు వేసి వాళ్ళ కాళ్ళ వేళ్ళబడి ఎట్టయినా ఇష్టం లేని వాళ్ళతోనే కలిసి బతుకుతాం, డబ్బు వస్తుంది అనుకునే బదులు భిక్షాటం చేసుకు బతుకు. ఇష్టాలతో పని లేదు, భిక్షాటం చేసుకు బతుకు. బోల్డ్ మంది ఉన్నారు. ఇష్టం లేనటువంటి వాళ్ళతో లక్షల కోట్లు డబ్బు పొంది సుఖాలు అనుభవిస్తూ ఇష్టం లేని వ్యక్తుల దగ్గర, అంటే మనమంటే ఇష్టం లేని వ్యక్తుల దగ్గర ఉండడం కంటే భిక్షాటన చేసుకోవడం మేలని నా మనసు చెప్పింది నాకు. ఆయా భిక్షాటన ఎక్కడ చేస్తాం లేండి, ఇష్టం లేని వాళ్ళతోనే ఉండేదో డబ్బు దొరుకుతుంది కదా, ఏదో వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఇబ్బందులు బాధలు పెడతా ఉంటారు, కొంచెం వాళ్ళ కాళ్ళు పట్టుకొని అలా బతికిలాడి ఎట్టగొట్ట అట్టగే బతుకుదాం అనుకున్నాం అనుకోండి, నువ్వు నరకంలో ఉన్నట్టే. ఎందుకంటే నీకు డబ్బు ఉండొచ్చు, సౌకర్యాలు ఉండొచ్చు, కానీ నీ మనసు నిత్య నరకాన్ని అనుభవిస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో, నిన్ను ప్రేమించే వాళ్ళ దగ్గరే ఉండు. నిన్ను ప్రేమించే వాళ్ళని వదులుకున్నావా, నీ అంత నిర్భాగ్యుడు, అభాగ్యుడు, దురదృష్టవంతుడు లేడు. చేతులారా నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ పిల్లలైనా, నీ తల్లిదండ్రులైనా, నీ అన్నదమ్ములైనా, నీ అక్క చెల్లెళ్ళైనా, నీ స్నేహితులైనా, సమాజంలో నీకు పరిచయం ఉన్న ఎవరైనా నిన్ను అభిమానించి నిన్ను ప్రేమించి నువ్వు బాగుండాలని కోరుకునే వాళ్ళని వదులుకోబాక. నిన్ను ప్రేమించక నీ ధ్యాస లేక అసలు నువ్వు బాగుంటే ఏడ్చి నువ్వు బాగుపడిపోతున్నావని బాధపడేవాళ్ళు సొంత తల్లిదండ్రులైన వాళ్ళ దగ్గర ఉండబాక. ఇక భార్యాభర్తలంటే మరి అడ్జస్ట్ చేసుకోవాలి, తప్పదు. భార్యాభర్తలు అన్నప్పుడు మరి ఇప్పుడు వదిలేసి విడిపోతే పిల్లలు ఏమైపోతారు? ఇందాక చెప్పుకున్నది, ఆ కుర్రోడు పాపం ఇబ్బంది పడ్డాడు.
ఇంక మిగిలిన సొంత తల్లిదండ్రులు కదా, ఎవరైనా నువ్వు అక్కర్లేని చోట నువ్వెందుకు, నువ్వంటే ఇష్టం లేని చోట నువ్వెందుకు. నేనే తప్పు చెబుతున్నాను అనుకోబాకండి. మానసిక బాధను మించిన బాధే లేదు. ఓ పూట అన్నం తినపోయినా హాయిగా బతకొచ్చు, చెరిగిపోయిన బట్టలు కట్టుకున్నా హాయిగా బతకొచ్చు. పాండవులు వనవాసంలో చాలా హాయిగా ఉన్నారు. చక్రవర్తులు, రాజులు భిక్షాటన చేసుకు బతికారు వనవాస కాలం అంతా. వాళ్ళే రోజు దుఃఖపడిపోలే, చక్కగా ఉన్నారు. అన్నదమ్ములు అంతా ఒక చోట ఉన్నారు. వాళ్ళ భార్య వాళ్ళతోనే ఉంది. పైగా వాళ్లే కాక నిరంతరం వనవాసంలో ధర్మరాజు కొన్ని వందల వేల మంది బ్రాహ్మణులతో చర్చలు జరుగుతూ ఉండేవాడు. అని ఆధ్యాత్మిక చర్చలు, జ్ఞాన చర్చలు. ఎందుకని అవి ఎప్పుడూ మంచిని, ధైర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాగే గడిచింది వాళ్ళకి వనవాసం అంతా. వాళ్ళేం దిగులు పడిపోలే అసలు. శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళిపోయినప్పుడు ఏం దిగులు పడలే ఆయన. సీతమ్మ తల్లితో ఆనందంగా వెళ్ళిపోయాడు ఆయన. లక్ష్మణుడు అన్న నేను కూడా వస్తానంటే చక్కగా తీసుకెళ్ళాడు. హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయినాక దుఃఖపడ్డాడు ఆయన. ఎందుకని తనను నమ్ముకొని తన భార్యాభర్తలు విడిపోకూడదు. ఇక్కడ రాముడు కూడా కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చాడు. ఎందుకంటే అక్కడ అది తండ్రి ప్రామిస్ చేశాడు, తండ్రి ఆజ్ఞ లాంటిదే అది. తండ్రికి వరం ఇచ్చాడు, సవతి కోరుకుంది. మీరు ఒకవేళ ఆలోచించండి, ఇప్పుడు మన ఫ్యామిలీస్ లాగానే నిజంగా నాకు అధికారం ఉంది, నేను వదిలిపెట్టను, ఇక్కడే ఉంటానని రామచంద్రుడు అక్కడే ఉన్నాడు అనుకోండి, దాన్ని ఎవరో కాదని ఆమోదిస్తారు. మొత్తం సమాజం అంటే ప్రజలందరూ ఆమోదిస్తారు, ఇంట్లో వాళ్ళు కూడా ఆమోదిస్తారు. ఒక కైకే దుఃఖపడతా ఉంటుంది. తండ్రి కూడా పెద్దగా పట్టించుకోడు, కానీ కించిత్ దుఃఖం కైక అనే ఆవిడ మీద ఉంటుంది. అయ్యో ఈవిని బాధపడింది కానీ ధర్మమే అని. ఆ విషయం తండ్రి కూడా చెప్పాడు, రాముడికే చెప్పాడు ఆయన. నాయన నువ్వు నన్ను జైల్లో వేసి రాజ్యం చేసేసుకో, ఇక్కడే ఉండు, నన్ను విడిచిపెట్టి వెళ్ళబాక, నువ్వు వెళ్ళిపోతే నా ప్రాణం పోద్దని. కానీ కైకి బతిమలాడుతున్నాడు, కైకిని మాట మార్చుకోమంటున్నాడు. కానీ కైకిని ఏమి చేయలేకపోయాడు ఆయన. ఆ మాట మార్చుకోలే. సరే ఈ గొడవ అంతా ఎందుకు? ఇక్కడ ఉంటే కుటుంబం అంతా అల్లకల్లోలం అయిపోతే, కలహాలు అయిపోతాయి. ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చేస్తారు. ఎందుకు తన దారిని దాన్ని వెళ్ళిపోతే అయిపోయింది కదా అని సింపుల్గా రాజ్యత్యాగం చేసి వెళ్ళిపోయాడు. జ్ఞానం అంటే తాను ఏ పరిస్థితుల్లో అయినా ఉండగలడు. అప్పుడు పరిస్థితుల్లో చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెడతాం ఎందుకు, హక్కులు పోరాటం ఎందుకు, కోర్టులు, తీర్పులు, న్యాయస్థానాలు, ఎవరిది ధర్మం, ఎవరిది న్యాయం, ఇదంతా ఎందుకు? హాయిగా వెళ్ళిపోయాడు అంతే. కానీ భార్యను వదలకూడదు. భార్య భర్తలు ఒకళ్ళనొకళ్ళు వదలకూడదు. ఎందుకనంటే వదిలితే వాళ్ళు ఎలా జీవిస్తారు? జీవించడానికి ఆధారం ఉన్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఇందాక మా అబ్బాయి స్నేహితుడి గురించి చెప్పాను. అలాంటి వాళ్ళు చాలా మంది తెలుసు నాకు. కానీ నువ్వే కావాలి, నేను నీతోనే ఉంటాననే భార్య భర్తలను వదలకూడదు. భర్త భార్యను వదలకూడదు, భార్య భర్తను వదలకూడదు. ఆధారత లేని వాళ్ళని అసలు వదలకూడదు. ఇప్పుడు మనం వదిలేస్తే భార్య పిల్లలు ఎలా బతుకుతారు, వీళ్ళకి ఏ ఆధారం లేదు అన్న వాళ్ళని అసలు వదలకూడదు. మహాపాపాలలోకెల్లా పాపం అది. శ్రీరామచంద్రుడికి తెలుసు సీతమ్మ తల్లి తనని ఎంత ప్రేమిస్తుందో. ఎవడో ఎత్తుకుపోయాడు, అది జరిగింది అక్కడ. అందుకని అక్కడి నుంచి ఆయన జీవితం అంతా దుఃఖపూరితం అయిపోయింది. అప్పటి వరకు దుఃఖం లేదు చూడండి ఆయనకి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత కుటుంబాన్ని వదిలినా జ్ఞానం ఆయన్ని నిలబెట్టింది, ధర్మం ఆయన్ని నిలబెట్టింది, మంచి ఆయన్ని నిలబెట్టింది. కానీ తన భార్యను ఎప్పుడైతే రావణాసురుడు ఎత్తుకుపోయాడో అక్కడ జ్ఞానం కూడా నిలబెట్టలేకపోయింది. ఎందుకో తెలిసి, నిలబెట్టడం అంటే ఏడవకుండా ఉండటం కాదు, అది జ్ఞానమే. నన్ను ప్రేమించి నా భార్యని పోగొట్టుకుంటే నాకు దుఃఖం కలక్కపోతే ఇంకా దాన్ని ఎవడు జ్ఞానం అంటాడు? అసలు దుఃఖం కలక్కపోతే అజ్ఞానం. అంటే నాకు ఆమె మీద ప్రేమ లేదు. అంత దుఃఖం కలగాలి ప్రేమ ఉన్న చోట. అంత దుఃఖము కలిగింది. ఎంత దుఃఖము కలిగింది అంటే, నా భార్యను వదిలేసి బ్రతకటం కంటే చనిపోవడం రైటు అనే అంత దుఃఖం కలిగింది. నిజమైన ప్రేమలో ఉన్న చోట అంత దుఃఖం కలిగింది. అందువలన ఆయన అంత యుద్ధం చేశాడు. ఆ కాలంలో ధర్మం కనుక అంత యుద్ధం చేసి తిరిగి తన భార్యను తెచ్చుకున్నాడు ఆయన. అందుకని భార్యాభర్తలు 100కి 100 విడిపోకూడదు. తల్లిదండ్రులతో విడిపోవచ్చా అంటే విడిపోకూడదు. నీ మీదే ఆధారపడి ఉన్నాం నాయన. తల్లి అంటే ఆడపిల్లైనా మగపిల్లైనా చిన్నప్పటి నుంచి కన్నాం, ఇంత పసిపిల్లలుగా పెంచుకున్నాం, మురిపెంగా పెంచుకున్నాం, ముచ్చటగా పెంచుకున్నాం. ఇప్పుడు మీరు పెద్దోళ్ళు అయిపోయి పెళ్లిళ్ళు చేసుకొని మీకు సొంత కుటుంబాలు వచ్చినాయి కదా అని మమ్మల్ని వదిలేస్తే ఎలాగూ? మేము మీతోనే ఉండాలనుకుంటాం. మీరు ఎప్పుడు మాకు చిన్నపిల్లలాగానే కనబడుతున్నారు, మాకు మీ మీద ప్రేమాభిమానాలు ఉన్నాయి, మిమ్మల్ని అలా చూస్తూనే మేము ప్రాణాలు వదలాలనుకుంటున్నాం, మీ దగ్గరే గడపాలనుకుంటున్నాం అన్న తల్లిదండ్రులను వదిలితే మహాపాపం.
మళ్ళీ చెబుతున్నా, మహాపాపం. ఎటువంటి తల్లిదండ్రులను వదలొచ్చు, మీతో మాకు అవసరం లేదు. పెత్తనం, అధికారం. ఇప్పుడు మనోడు ప్రశ్నలు అడిగిన ఆయన పాపం కోపాన్ని తగ్గించుకోలేకపోతున్నాను. అదే పెత్తనం, అధికారం. బయటదంతా తెచ్చి ఇక్కడ ప్రదర్శిస్తున్నాను. నా వాళ్ళని నేను పోగొట్టుకుంటానేమోనని భయంగా ఉందన్నాడు. ఎందుకని ఇటువంటి శీర్షికలు అవన్నింటూ తప్పు నాదే అని తెలుస్తుంది, గుణమార్పు చేసుకోలేకపోతున్నానని తెలుస్తుంది. ఎటువంటి తల్లిదండ్రులను వదలొచ్చు, ఎటువంటి బాధ్యతల్ని వదలొచ్చు అంటే, నీతో నాకు అవసరం లేదు, నువ్వు నా చెప్పు కింద తేలిలాగా పడుండు. నీ పెళ్ళం నా మాట వినాలంటే, కోడలు నా మాట వినాలి, అల్లుడు నా మాట వినాలి, మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరైనా సరే నా మాట వినాలి. నా మాటిని నాకు నచ్చినట్టుంటే నేను మీకు నా దగ్గర ఉన్నాయన్నా నేను సంపాదించినవైనా మీకు ఇస్తా, లేకపోతే నేను ఇవ్వను. ఇది ఒక రకమైన అహంకారపూరిత బ్లాక్మెయిలింగ్, డబ్బు పరమైంది. అసలు అలాంటి వాళ్ళని వెంటనే వదిలేయాలి. ఎందుకంటే అంతకంటే రాక్షస మనస్తత్వం ఉన్న తల్లిదండ్రులు ఇంకా ప్రపంచంలో ఉంటారు. రాక్షసులు అంటే వాళ్ళు, అంటే ఆ బిడ్డల వరకు వాళ్ళు ప్రపంచానికి దేవుళ్ళే ఉండొచ్చు. నా మాట ఇంటే డబ్బులు ఇస్తాను, నా మాట ఇంటే అధికారం ఇస్తాను, నా మాట ఇంటే వారసత్వం ఇస్తాను, లేకపోతే అసలు నువ్వు నా కొడుకువే కాదు నా కూతురువే కాదు అనేటువంటి తల్లిదండ్రులు ఎంత రాక్షసులై ఉంటారండి. మనం అనగలమా అసలు మన పిల్లలనట? ఊహించగలమా? నేను నా పిల్లల్ని ఊహించలేను. నేను నా పిల్లలకి అన్నీ చెబుతాను, నేను చేయగలిగిందంతా చక్కగా చేస్తాను, ఏమున్నదో అది మీదే. ఒకవేళ ఏదైనా మా ఇంట్లో ఘర్షణ వచ్చి, నిజంగా అనుకోని పరిస్థితులు వచ్చి ఘర్షణ వచ్చి, ఒకవేళ ఒకళ్ళనొకళ్ళు వదిలేయాల్సి వస్తే ఉన్న సంస్థ వాళ్ళకి ఇచ్చి నేను నడిచి వెళ్ళిపోతాను, నేను ఒక్కనే. అంతే తప్ప ఉన్న సంస్థ నా దగ్గర పెట్టుకుని పొమ్మని అయితే చెప్పను. కట్టుబట్టలతో నువ్వు బయటకు పోని చెప్పను, నేను అలాగే బయటకు వచ్చాను. బహుశా అనుభవం మీద కూడా చెప్పను, తెలియదు. కానీ నేను కట్టుబట్టలతో వెళ్ళిపోతాను. ఇంతకు ముందు జీవితకాల మౌనం పెట్టుకున్నప్పుడు నేనే బయటకు వెళ్ళిపోయాను. ఆల్రెడీ వెళ్తానని చెప్పేది అక్కడ కూడా అన్ని నేనే వదులుకొని వచ్చాను. నా డబ్బు, నాకు సంబంధించిన అన్ని మనుషులు, వస్తువులు, సంస్థ నేనే వదిలేసుకున్నాను, జీరోలోకి వచ్చుకొచ్చున్నాను. ఇప్పుడు కుటుంబంలో అయినా అది చేస్తాను, ఉన్నదేదో వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతాను. ఇంకా కొత్తగా వదలతానని చెప్పక్కర్ల, ఆల్రెడీ వదిలొచ్చాను. అంటే ఈ వదిలొచ్చానని చెప్పేది గొప్పతనానికి చెప్పట్లేదు అసలు. నేను అలా వదలమని మిమ్మల్ని చెప్పట్లేదు. జ్ఞానము ఎప్పుడు శాంతిగా ఉండటానికి అవసరమైన మార్గాన్ని చూపిస్తుంది. రామచంద్రుడు రాజ్యం వదిలి ఎందుకు వచ్చాడంటే, తాను అక్కడే ఉంటే ఘర్షణలు ఉంటాయి. తన అధికారాన్ని తాను బలంతో అయినా సరే తెచ్చుకుంటే, నా హక్కే కదా అని పోరాడి తెచ్చుకుంటే మొత్తం కుటుంబం అంతా ఘర్షణలమయమైపోద్ది, గోల గోల అయిపోద్ది. ఎందుకని ఆల్రెడీ ఒక ఆలోచన వచ్చి ఒక మనిషి ఉంది అక్కడ, కైకని, నా కొడుక్కి రాజ్యం కావాలి, రాముడు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలని. ఎందుకని రాముడు అక్కడ ఉంటే ఉన్నోళ్ళందరూ కూడా రాముడిగా రాజ్యం ఉండాలి అని అంటారు, ప్రజలు అంటారు, చుట్టూ ఉన్నోళ్ళు అంటారు, అందరూ ధర్మాన్ని చెబుతారు కదా. ఇప్పుడు రాముడే లేడనుకో, అసలు మాట్లాడేవాడు లేడుగా. రాముడు వనవాసానికి వెళ్ళిపోయాడు అనుకో, నా కొడుకు రాజు అవడానికి ఇబ్బంది ఏమి లేదు. అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినప్పుడు ఎటువంటి మార్గాన్ని ఎన్నుకోవాలి అని ధర్మాత్ములు చెబుతారు, మన మనసు కూడా చెప్పుద్ది, జ్ఞానం చెప్పేది. శాంతియుత మార్గాన్ని ఎన్నుకో. వాళ్ళు మంచికో చెడుకో అజ్ఞానమో చెడు చేతో చెప్పారు, చెప్పినా కూడా ఆ కైక కూడా నా తల్లే కదా, నా సవతి తల్లే, నాకు తల్లే. ఆవిడ బాధ పెడితే మా నాన్న బాధపడతాడు. ఎందుకు ఇప్పుడు ఆవిడ బాధపడి మా నాన్న బాధపెట్టి, మా నాన్న వలన మళ్ళీ మా నాన్న బాధపడితే చుట్టూ ఉన్న మళ్ళీ మిగిలిన తల్లులు, మా తల్లులు బాధపడతారు. రాజ్యంలో అందరూ అస్తావ్యస్తంగా, ఇప్పుడు రాజే బాధల్లో దుఃఖాల్లో ఉండి ఆ రాజు ఏం పరిపాలిస్తాడు అసలు కుటుంబాన్ని? కాబట్టి కుటుంబాన్ని కాదు, రాజ్యాన్ని. కాబట్టి ఇన్ని గందరగోళాలు సృష్టించడం ఎందుకు, నేను ఒక్కడిని వెళ్ళిపోతే అయిపోద్ది కదా అని వెళ్ళిపోయాడు. అక్కడ జ్ఞానం ఎంత సర్దుబాటు చెప్పింది. అలా వీలున్నంత వరకు యుద్ధాలు చేయబాకండి. కానీ భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు వదిలేస్తే ఎలా చెప్పండి? పిల్లలు ఏమైపోతారు? ఇప్పుడు ఆ పిల్లలు ఏమైపోతారు? వదలకూడదు అనే సత్యాన్ని రామచంద్రుడు చెప్పాడు. యుద్ధం చేసైనా భార్యను తీసుకొచ్చాడు. మళ్ళీ ఎటువంటి భార్యను వదలకూడదు? నా మీద ప్రేమ ఉన్న భార్యను వదలకూడదు. ఇప్పుడు మా అబ్బాయి ఫ్రెండ్ వాళ్ళ తల్లిదండ్రులు విడిపోయారు. ఆమె అమ్మట అసలు ఇంకొకటి తెచ్చేసుకుంది, ఇంకొక ఆయనతో ఉంటుంది హ్యాపీగా. మరి ఆ మొదటి తండ్రి ఉన్నాడు కదా, అతను ఎవరన్నా పెళ్లి చేసుకున్నాడా లేదా ఇంకో తెచ్చుకున్నాడా అని అడిగాను. లేదు, ఆయన ఒక్కడే సింగిల్గా ఉంటాడంటే ఆయన ఎవరిని తెచ్చుకోలేదు, జీవితంలోకి స్త్రీని తెచ్చుకోవాలి ఆయన. ఇప్పుడు ఆమె వదిలి వెళ్ళిపోయింది. అలా వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంక మా ఇళ్లలో కూడా ఉన్నారు. మా ఇళ్లలో కూడా సొంత కుటుంబంలో
17 సంవత్సరాల కొడుకుని, ఓ 14-15 సంవత్సరాలు లేకపోతే 15 సంవత్సరాలు కూతుర్ని, భర్తని వదిలిపెట్టి శారీరక కోరికలు, లగ్జరీతో, కోరికలతో వదిలిపెట్టి వెళ్ళిపోయినా ఉంది మా చుట్టాల్లోనే. అలా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు రోడ్ల మీద తిరిగింది. తిరిగేసినాక అంతా అయిపోయింది. ఈమెను అందరూ వాడేసుకున్నారు, వదిలేశారు. ఇప్పుడు గతి లేక ఎక్కడ ఉండాలో తెలియక కొంచెం ఆ యవ్వన మదగర్వం తగ్గింది. ఈమెను ఒక ఆట బొమ్మలాగా వాడేశారు అందరూ. ఇప్పుడు మళ్ళీ పాత భర్త దగ్గరికి వచ్చి, ఆ పిల్లల దగ్గరికి వచ్చి తిరుగుతుంది చుట్టూ. అయితే ఆమె దురదృష్టం ఏంటంటే, ఆమె అలా ఇతర మగాళ్ళతో ఆమె వేరేగా వెళ్ళిపోతే ఇంకో రకంగా ఉండేదేమో కాదు. ఆమె కేవలం శారీరక కోరికలు, డబ్బు కోసం వెళ్ళిపోయింది, లగ్జరీగా బతకాలని. అందువలన ఈ వీళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేశారంటే, ఆ భర్త కుటుంబ సభ్యులు ఏం చేశారంటే, చిచ్చి అసలు ఆ దరిద్రపు దాంతో మనకు సంబంధం ఏంటని విడాకులు తీసేసుకొని, విడాకులు ఇచ్చేసింది అప్పుడు ఆ స్పీడ్లో. చక్కగా ఇంకో అమ్మాయిని పెళ్లి చేశారు. ఎందుకంటే తెలుసు, అక్కడ ఊళ్ళో వాళ్ళకి తెలుసు, చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు కుర్రోడు మంచోడు అని. 17 ఏళ్ల కొడుకు 15 ఏళ్ల కూతుర్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి. ఎంతకాలం కాపురం చేసి వెళ్ళిపోయింది చూడండి. లగ్జరీ కోసం, శారీరక కోరికల కోసం, డబ్బుల కోసం ఉంటారు అలా మనుషులు. ఇంకా వాళ్ళ మనం ఏం చేస్తాం, అలాంటి వాళ్ళని వదిలేయటమే. అరే అంత దూరం అసలు ఎందుకు వెళ్తాం? కానీ నిన్ను ప్రేమించే వాళ్ళని వదులుకోబాక. ఎవరిని వదలాలి, ఎవరిని వదలకూడదని విచక్షణ కూడా ఉండాలి. అలాంటి వాళ్ళని వదలకుండా ఉండకూడదు. ఇప్పుడు ఊరంతా తిరిగేసింది, ఒక 5-10 ఏళ్ళు తిరిగేసింది, మళ్ళీ వస్తుంది భర్త దగ్గరికి. అప్పటికి ఈయన పెళ్లి చేసేసుకున్నాడు, ఇంకొక అమ్మాయి నుంచి పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయికి మళ్ళీ ఒక పిల్లోడు కూడా పుట్టాడు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తుంది, మళ్ళీ ఈ కాపురం నాశనం చేస్తుంది. ఇప్పుడు జాలిపడి పాతాం కదా అంటే ధర్మం అవుతుంది. పాత భార్య కదా అని జాలిపడ్డావు అనుకో ఏమవుద్ది, ఇప్పుడు మొత్తం అస్త్రస్తం అయిపోద్ది మళ్ళీ. అందుకని జ్ఞానం అంటే ఏంటంటే, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకోవడం. అది గుణమార్పు. నువ్వు ఎప్పుడు మంచిగా ఉండటమే. నీ ఎదుట వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా నువ్వు మంచిగా ఉండటమే. నీ ఎదుట వాళ్ళు చెడ్డోళ్ళు అయితే నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ ఎదుట వాళ్ళు మంచోళ్ళు అయితే నువ్వు చాలా మంచిగా ఉండు. అలా నిత్యం అందరితో అవసరాలు ఉంటాయి. ఇప్పుడు కూరగాయలు కొనాలి, అవసరాలు ఉంటాయి, నేను కొనుక్కుంటాను. కిరాణా కొనుక్కోవాలి, అవసరాలు ఉంటాయి. మందులు కొనుక్కోవాలి, అవసరాలు ఉంటాయి. నిత్య జీవన అవసరాలు బోల్డ్ ఉంటాయి. అందరితో మంచిగా ఉంటాను. ఇప్పుడు జీవితకాల మౌనం అని నేను పెట్టుకున్నది ఘర్షణల వలన, ఘర్షణలు పడకూడదని మనుషులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను ఆపేసుకున్నాను. కానీ కూరగాయలకి వెళ్ళినా, కిరాణాకి వెళ్ళినా, అన్ని చోట్ల అందరితో మాట్లాడతాను. బయట పనులకు వెళ్తే మాట్లాడతాను, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను. కానీ సంబంధ బాంధవ్యాలు లేదు, ఇంట్లోనే కూర్చుంటాను. ఇప్పుడు మీతో కూడా మాట్లాడుతూనే శీర్షికలు పంచుకుంటున్నాను. కానీ పాత వాళ్ళు ఎవరో రారు, వదిలేశాను మనుషుల్ని. అందరూ చెడ్డోళ్ళని కాదు, ఒక సంఘటన జరిగిందంటే అందులో కొంత, ఎవరూ చెడ్డోళ్ళు కాదు. వదిలేశానంటే నేనే చెడ్డోడిని అయి ఉంటాను. అసలు పరిస్థితులు అలా వచ్చినాయి, వదిలేశాను. దాంతో ఇంకా మొత్తం జీవితకాలం మౌనం పెట్టుకొని కేవలం బాధ్యతల వరకు జీవిద్దాం అనుకున్నాను అంతే. అది ఎలాగో ఆత్మజ్ఞాన మార్గం, ఇది ఆధ్యాత్మిక చదువు. నా 18వ ఏట నుంచి మార్గాల్లో నడుస్తున్నాను కనుక ఆ జ్ఞానం నాకు అది చెప్పింది. చాలా కాలం బతికేసే 51వ సంవత్సరంలో నేను జీవితకాలం మౌనం పెట్టుకున్నా. 50 ఏళ్ళు 51 ఏళ్ళు బతికేసావు, చూసేసావు, ప్రపంచాన్ని చూసేసావు, మనుషుల్ని చూసేసావు. ఇన్ని ఘర్షణలు వస్తున్నాయి, ఇన్ని బాధలు వస్తున్నాయి, ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి. నీ వలన వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళ వలన నువ్వు బాధపడుతున్నావు. ఇవన్నీ ఎందుకు వాళ్ళకి ఇచ్చేసి నువ్వు పక్కకి వెళ్ళిపో. మళ్ళీ అలానే ఎవరినో బాధ పెట్టాను, ఎవరో నన్ను బాధ పెట్టారు, ఇవన్నీ ఎందుకు ఎదవ గొడవలు, ప్రశాంతంగా కూర్చో అని జ్ఞానం చెప్పింది. దీనికి నీకున్న దారి ఒకటే, జీవితకాలం మౌనం అని పెట్టుకో. అనవసరంగా ఇంకా లింకులు వద్దు నీకు. ఇప్పుడు ఉన్న బాధ్యతలు ఏవో చేసుకో, అవన్నీ చేసుకుంటే అవి కూడా తీరిపోయినాయి అనుకో, ఇంకా లింకులు తగ్గిపోయి శాంతంగా బతకడానికి అవసరమైన జ్ఞానం ఎలాగో నీకు తెలుస్తుంది, నీకు తెలిసింది, నీ లోపల ఉంది. దాన్ని ఇప్పుడు వినియోగించుకో. నీ గుణమార్పుకు నువ్వు ప్రయత్నించుకో. వీలైనంత శాంతతను పొందడానికి ప్రయత్నించుకో. పైగా 55 ఏళ్ళు, ఇప్పుడు 55కి వచ్చో, తర్వాత 56 అవుద్ది, అటు 60 అవుద్ది, 70 అవుద్ది. ఇంకా నువ్వు ఇప్పుడు చేసేది ఏంటి? ఆల్రెడీ వృద్ధాప్యానికి వెళ్ళిపోతున్నావు నువ్వు. ఇప్పుడు ఇంకా రిటైర్మెంట్ జీవితమే. రిటైర్ అయిన వాళ్ళు ఎలా శాంతియుతంగా బతుకుతారో అలా బతుకు. ఎందుకు అనేక సంబంధ బాంధవ్యాలు నీకు? చక్కగా కాసేపు ఆ జ్ఞానాన్ని మననం చేసుకో. కుదిరితే నీ యొక్క సంపూర్ణతను నువ్వు తెలుసుకుని ప్రయత్నం చేయి. లేదు కుదరలేదు, చక్కగా జ్ఞాన మననం చేసుకుని చెడుని
పోగొట్టుకుంటూ మంచిని పెంచుకుంటూ ఆ ఉన్నదాంతాల్లో సంతృప్తిగా బతికేయి అని ఈ జ్ఞానం నాకు చెప్పింది. అందుకని భక్తి అన్నా, దైవం అన్నా, ఆధ్యాత్మికత అన్నా, మతం అన్నా, మార్గం అన్నా, దేవుడు అన్నా, ఇంట్లో నువ్వు చిన్న ఫోటో పెట్టి నమస్కారం పెట్టి అగరబత్తి పెట్టినా అది దేవుడికి సంబంధించిన ఇష్యూ కాదు, నీకు సంబంధించిన ఇష్యూ. గుణమార్పు. నీ గుణమార్పు నువ్వు చేసుకోలేనప్పుడు నువ్వు అందరినీ పోగొట్టుకుంటావు, అన్నిటినీ పోగొట్టుకుంటావు. ఇంకా తప్పదు అది. అందుకని జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి, గుణమార్పు చేసుకోండి. పోగొట్టుకుంటానేమో అనేటువంటి పరిస్థితులు ఎందుకు తెచ్చుకుంటున్నారు? మౌనంగా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి. పెత్తనాలు అధికారాలు చేయబాకండి, సాగుతుంది కదా అని ఎక్కడెక్కడయో తెచ్చి వీళ్ళ మీద పడేయకండి. మీరే చెబుతున్నారుగా బయట సాగదని. పాపం ఆ సోదరుడు నిజాయితీగా చెప్పాడు. ఈయన చాలాసార్లు అడిగారు నన్ను. ఈయన నాకు తెలిసి 2-3 ఏళ్ల నుంచి ఫాలో అవుతున్నారు నన్ను. ఆ పేరు కూడా నాకు గుర్తుంది. అంటే కొన్ని ప్రశ్నలు కొన్ని బాగా గుర్తుంటాయి. ఇంతకుముందు చాలాసార్లు అడిగారు ఆయన. అంతకుముందు రెగ్యులర్గా కామెంట్లు కూడా పెట్టేవాళ్ళు ఆయన. ఈ మధ్య మానేశారు, ఇప్పుడు ప్రశ్న అడిగారు. నిన్ను నువ్వు మార్చుకోవటం అనేది మనిషిగా నీ కర్తవ్యం. నువ్వు జంతువు కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకో. జంతువులు మార్చుకోలేవు, ఎందుకంటే వాటికి విజ్ఞానం లేదు. నాలాగే మిగిలిన వాళ్ళకు కూడా ఉంటుంది అని తెలిసేంత జ్ఞానం లేదు. అది జంతు ప్రవృత్తి. పైగా నీకు సుఖాన్ని ఇచ్చే భార్య, నీ సుఖం ద్వారా నువ్వు పొందిన భార్య పిల్లలు, ఇప్పుడు వాళ్ళని పోగొట్టుకొని అసలు ఏం చేస్తావు? ఎలా బతుకుతావు? ఒంటికేసి ఒంటుకొమ్మలాగా నానేవాళ్ళు లేకుండా 100 ఏళ్ళు అసలు బతుకుతావు. ఇప్పుడు 33 ఏళ్ళే అంటున్నారు కదా. కొంచెం విఘ్నతగా ఆలోచించండి. ఆ 7 ఏళ్ల కుర్రోడు, ఆ 4 ఏళ్ల పిల్ల ఏమైపోతారు? వాళ్ళను ఇసుకిచ్చి వాళ్ళని ప్రాణం తీస్తే ఏమవుద్ది? భార్య వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయి కలగంజ ఏడుతో పడే బదులు 4 ఏళ్లలో పనిచేసుకు బతకొచ్చు అనేటువంటి భార్యలు బోల్డ్ మంది ఉన్నారు. రోజు తాగొచ్చి తందనాలాడి నానా గొడవలు చేస్తుంటే మా ఇళ్ళ దగ్గర, మా ఇంట్లో పనిచేసే పని మనుషులే అలా ఉన్నారు. భర్తలను వదిలేసి హాయిగా అవతల పాడేసి పని చేస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకు ఆడితో తాగుబోతుడితో పడ్డారు సంవత్సరాలు పడ్డారు. ఇంకా ఆడు మారడు. ఎందుకు మనమే 4 ఏళ్లలో పని చేసుకు బతికేద్దామని. ఎందుకని మనిషి శాంతిగా ఉండాలనుకుంటాడు. సుఖం కావాలి మనిషికి. ఎలా కావాలి? శాంతితో కూడిన సుఖం కావాలి. ఆనందం కావాలి మనిషికి. ఎలా కావాలి? శాంతితో కూడిన ఆనందం కావాలి. నువ్వు నిరంతరం వాళ్ళకి దుఃఖాన్ని ఇస్తున్నావు అనుకో, వాళ్ళు నీతో ఉండరు. వాళ్ళని పోగొట్టుకున్నాక నీ బతుకేమవుద్ది? నువ్వు ఒంటరి బతుకైపోద్ది. ఇప్పుడు ఉన్నంతకాలం ఉన్నదాని విలువ తెలియదు మనిషికి. ఇప్పుడు మన కాళ్ళు ఉన్నాయి కానీ సహజంగా మామూలుగా తిరిగేస్తున్నాం, అంత బాగుంది. కాళ్ళు, కళ్ళు, చేతులు, ముక్కు. ఒక కాళ్ళు ఒకటి మధ్యలో పోయిందనుకోండి, యాక్సిడెంట్, అప్పుడు కాళ్ళు విలువ తెలుస్తుంది. ఒక కన్ను పోయిందనుకోండి, అప్పుడు కన్ను విలువ తెలుస్తుంది. అలాగే ఒక భార్యనో, ఒక భర్తనో, ఒక జీవిత భాగస్వామినో, మన ప్రేమించే వాళ్ళని పోగొట్టుకుంటే విలువ తెలుస్తుంది. ఉండగా విలువ తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నారుగా, ఎక్కడికి పోతారులే అనిపిస్తుంది, యత్నాలు చేయాలనిపిస్తుంది. కాదు, మంచిని గుర్తు చేసుకోండి. భార్య ఎంత సుఖాన్ని ఇచ్చి ఉంటుంది, జీవితానికి ఎంత ఆనందాన్ని ఇచ్చి ఉంటుంది. ఎంత సుఖపడి ఉంటే ఆ భార్యతో పిల్లల్ని కని ఉంటాం. ఆ పిల్లల్ని తలుచుకున్నప్పుడు, వాళ్ళని పెంచుకుంటున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుంది. ఎందుకు డబ్బు పిచ్చి? ఉందంతా సంతృప్తిగా ఉండండి. మన స్థాయి అంతే, అందులో హ్యాపీగా ఉండండి. ఏముంది అందులో? ప్రశాంతంగా ఉండండి. వాళ్ళ పిల్లల చదువులు గవర్నమెంట్ అందరినీ చదివిస్తుంది. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. లేని వాళ్ళకి గవర్నమెంట్ అనేక స్కీములు ఉన్నాయి. చక్కగా అదేంటో చూసుకోండి, వాడిని తెచ్చుకోండి. భార్యని ప్రేమించండి. భార్యకి వెగట పుట్టించి వెళ్ళిపోయేలా చేసుకోబాకండి. వెళ్ళిపోతే ఎలా బతుకుతారు? మీరే చెబుతున్నారు కదా, నేనే బయట పెత్తనాలు చేస్తే అక్కడ సాగదు కాబట్టి ఇంట్లో పెత్తనం చేస్తున్నాను అర్థమవుతుంది కదా. మార్చుకోండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఎవరినాళ్ళు మార్చుకోవాలి. నేను మార్పు విషయంలో చెబుతున్నా. గుణమార్పు లేని చోట అసలు ఏ దేవుడు లేడు, ఏ మతము లేదు, ఏ గురువు లేదు, ఏ సాధన లేదు, ఏ జ్ఞాన గ్రంథం లేదు. మీరు ఎన్ని వేషాలైనా ఇవ్వచ్చు. అక్కడే ఉన్నాను, అక్కడే పడుకొని డొల్లుతున్నాను అనుకోవచ్చు. గుణమార్పు నిజమైనటువంటి దైవభక్తి, గుణమార్పు నిజమైనటువంటి మత అనుసరణ, గుణమార్పు నిజమైనటువంటి సాధన, గుణమార్పు నిజమైనటువంటి ఆచార వ్యవహారము, గుణమార్పు నిజమైన ఆధ్యాత్మికత. మీరు ఇటువంటి ప్రవచనాలు ఏవైనా, ఇటువంటి సత్సంగాలు ఏవైనా, ఇటువంటి మంచి మాటలు ఏవైనా వింటున్నారు అంటే ఖచ్చితంగా గుణమార్పు చేసుకోగలిగితేనే వినాలి. గుణమార్పుగా అవన్నీ చెప్పేది.
చేసుకోలేకపోతున్నాను అంటే నా మీద నాకు కంట్రోల్ కుదరట్లేదు. దానికి కారణం నా ఆశలు, అత్యాశలు, భయాలు, లేదా నాకున్న సొంత అహంకారము. వాళ్ళు నన్ను అంటారా, వీళ్ళు నన్ను అంటారా, వీళ్ళ మీద వాళ్ళ మీద పెత్తనాలు చేయలేక వాళ్ళు నా మీద చేసిన పెత్తనాలన్నీ తెచ్చి ఇక్కడ గుమ్మరించేయటం, అది జ్ఞానం లేనితనం. ఎవరెవరో నా మీద పెత్తనాలు చేశారని నేను వచ్చి ఇంట్లో వాళ్ళ మీద పెత్తనాలు చేయటం, ఎక్కడెక్కడో నా అధికారం చలాయించలేకపోతున్నాను అందరి దగ్గర నీ వాంఛం ద్వారా అని అందరికీ నేనే సలాములు కొట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఒక రాజులాగా వీళ్ళ మీద పెత్తనం చేయొచ్చు అనుకోవటం ఒక మూర్ఖత్వం, మూఢత్వం, అజ్ఞానం. అంతే. ఆ మూర్ఖత్వంలో పడబాకండి, ఆ మూఢత్వంలో పడబాకండి, ఆ అజ్ఞానంలో పడబాకండి. మీ వాళ్ళని మీరు నిలుపుకోండి. కుటుంబ సంబంధ బాంధవ్యాలు సృష్టి ఎందుకు ఏర్పరిచింది? ఎంతటి అద్భుతమైన శరీరాన్ని ఎందుకు ఇచ్చింది? ఈ శరీరంలో ఇంతటి శారీరక సుఖం అనే అద్భుతాన్ని ఎందుకు పెట్టింది? సృష్టిలో స్త్రీని పురుషుణ్ణి వేరువేరుగా ఎందుకు పెట్టింది? వీళ్ళిద్దరూ కలిస్తే పిల్లలు పుట్టేలా, అదొక కుటుంబంగా ముందుకు సాగేలా, అలా మనుషుల నుంచి మనుషులు ఉత్పత్తి అవుతూ ఎప్పటికీ మానవ జాతి ఉండేలా సృష్టి ఎందుకు పెట్టింది అంటే ఒక అద్భుతమైన, ఆనందకరమైన, సంతోషకరమైన, మధురమైన, మాధుర్యంతో కూడిన జీవితాన్ని అనుభవిస్తూ మీరు మంచిగా హాయిగా ఆనందంగా బ్రతుకుతూ ఆ ఆనందంలోంచి, ఆ శాంతిలోంచి, ఆ మధురములోంచి, ఆ మాధుర్యంలోంచి జ్ఞానాన్ని పొందండి అని పెట్టింది. ఎంత బాగుంటుంది చూడండి. అదే ఇప్పుడు నా కుటుంబం వద్దని ఒక సన్యాసి ఉన్నారనుకోండి, ఊరికి నేను ఉదాహరణకు చెబుతున్నా. ఒక సన్యాసి ఉన్నారనుకోండి, సన్యాసికి వెళ్ళిపోయాం మనం, నేనే అనుకోండి ఊరికి నేను నాబోటోడు. అంటే సామాన్యుల గురించి చెబుతున్నా, మహాత్ములు కాదు. నాబోటోడిని కుటుంబం వద్దు, గోళ వద్దని 4 ఉపన్యాసాలు వినేసి నేను అసలు పెళ్లి చేసుకోకుండా నేను చక్కగా సన్యాసానికి వెళ్ళిపోయా. ఇప్పుడు నేనేం చేయాలి? నా కోరికలన్నీ అదుపు చేసుకోవాలి. నాకు ఇష్టం వచ్చింది తినాలని ఉంటుంది, కానీ అదుపు చేసుకోవాలి. నాకు ఇష్టం వచ్చింది కట్టుకోవాలని ఉంటుంది, కానీ అదుపు చేసుకోవాలి. నాకు ఇష్టం వచ్చినప్పుడు పడుకోవాలి, ఇష్టం వచ్చినప్పుడు లేవాలని ఉంటుంది, కానీ అదుపు చేసుకోవాలి. నాకు శారీరక సుఖాలు అనుభవించాలని ఉంటుంది, అదుపు చేసుకోవాలి. మొత్తం నాకు సంబంధించిన అన్నింటినీ, నా ఇంద్రియాలని, నా కోరికల్ని, నా ఆలోచనని రోజు అదుపు చేసుకొని నేను సన్యాసిని, నేను సన్యాసిని, నేను సన్యాసిని, సన్యాసి ధర్మాల ప్రకారం జీవించాలి, ఈ సన్యాసి నియమాల ప్రకారం జీవించాలి, ఇలాగే జీవించాలి అని వాళ్ళు ఏది పెట్టినా తిని అది నచ్చలేదు, అది బాగోలేదు, చిచ్చే భిక్షాటంలో ఏది పెడితే అది పెడుతున్నారు, ఆరోగ్యం పాడైపోతుంది, అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి అన్నా సరే నువ్వు అలా బతకాల్సిందే. అందుకే ఇప్పుడు మోడర్న్ సన్యాసులను చూడండి మీరు, ఎవరైనా సరే ఇప్పుడు మోడర్న్ గురువులు, సన్యాసులు, వీళ్ళెవరో కూడా వీళ్ళందరూ రిచెస్ట్, హయ్యెస్ట్, మొత్తం డబ్బులతోనే ఉంటారు. మొత్తం డబ్బుల వ్యవస్థ వచ్చింది. ఎందుకని? అన్నీ వాళ్ళకి కావలసినవన్నీ లగ్జరియస్గా పొందుతూ హ్యాపీగా జీవనం, ఒక సామాన్య కుటుంబీకుడు కంటే అత్యద్భుతమైన అధిక లగ్జరియస్ జీవితం జీవిస్తూ హ్యాపీగా జీవిస్తూ అన్నీ సమకూర్చుకొని, అది కారణం ఇదే, ఇన్ని భరించలేక, ఇన్ని నోర్చుకోలేక. కానీ ఒరిజినల్గా సన్యాసి అయితే ఇన్ని నోర్చుకోవాలి, నిరంతరం శారీరక కోరికలను అదుపు చేసుకోవాలి. ఇది శాస్త్రాల్లో కూడా చెప్పారు. అన్నింటిలోకి ఉత్తమమైనది ఏంటంటే గృహస్థాశ్రమము అని. అక్కడ ఆశ్రమ ధర్మాలుగా జీవితాన్ని విభజించారు. ఏంటంటే వివాహం అయ్యే వరకు తల్లిదండ్రుల దగ్గర ఉంటాం మనం పుట్టినగాడి నుంచి, అది బాల్యము అని చెప్పారు. అంటే బ్రహ్మచర్యాశ్రమం అని పేరు పెట్టారు దానికి. ఎందుకంటే వివాహం ఇంకా అవ్వలేదు, బ్రహ్మచారి అంటే స్త్రీ పురుష శారీరక సంపర్కములకు సంబంధించింది లేదు, బ్రహ్మచారి. అప్పుడు విద్యాబుద్ధులు నేర్చుకుంటాడు, బ్రహ్మచర్యాశ్రమము. అక్కడి నుంచి వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలోకి వస్తాడు. అక్కడ గృహస్థాశ్రమంలో స్త్రీ పురుష శారీరక కోరికలు తీర్చుకుంటూ పిల్లల్ని, సంతానాన్ని కానీ నేను, నాది, నా వాళ్ళని ఒక అద్భుతమైన కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని 100 ఏళ్ళు జీవించడానికి అవసరమైనటువంటి మనసుకి కావలసిన సమస్త బంధాలు అక్కడ ఉంటాయి. 100 ఏళ్ళు ఆనందంగా జీవించడానికి అవసరమైనవన్నీ అక్కడ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం జీవించడానికి భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళని పెంచుకుంటూ జీవించి వృద్ధాప్యం వచ్చేస్తే మనవాళ్ళు మనవరాళ్ళు వస్తారు. ఇంకా దేవుడు ఒక 100 ఏళ్ళు ఇచ్చినా బతకొచ్చు, మన ముని మనవాళ్ళు మనవరాళ్ళని చూసుకుంటానే ఉంటుంది. కాకపోతే శక్తి కావాలి, శక్తి లేని జీవితం వృధా అనిపిస్తుంది. ఇది మొత్తం జీవితానికి సరిపోయినంత ఆనందం ఆ కుటుంబ వ్యవస్థలో మధురిమ ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు సన్యాసిని తీసుకెళ్ళిపోతే నాకేమి ఉండవు, నాకెవరో ఉండరు. అందుకని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు భక్తుల్ని పోగేసుకుంటున్నారు, శిష్యుల్ని పోగేసుకుంటున్నారు, వాళ్ళు కుటుంబాలే నిర్మించుకుంటున్నారు.
పెద్ద పెద్ద కుటుంబాలు నిర్మించుకుంటున్నారు. ఈ చిన్న కుటుంబం వద్దని చాలా పెద్ద కుటుంబాలు నిర్మిస్తున్నారు. వాటికి సంస్థలని పేర్లు పెడుతున్నారు. కోటాను కోట్ల డబ్బులు, ఏసీ రూములు, ఏసీ కార్లు, విమానాలు, ఫ్లైట్లు, రకరకాల డ్రెస్సులు, మేకప్లు. ఏంటి? ఆధ్యాత్మిక మార్గంలో గురువులు, మాతాజీలు. అసలు వాళ్ళు కట్టే స్టేజీలు, వాళ్ళు ఉపన్యాసం చేయడానికి ఉపయోగించే వేదికలు, ఇటు ఖర్చులే లక్షల్లో ఉంటాయి. కోట్లలో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని అంటే ఈ సుఖాలను అనుభవించకుండా మనిషి జీవించడం చాలా కష్టం. పూర్వం సన్యాసం అంటే ఏం ఉండకూడదు, ఓన్లీ భిక్షక వృత్తి. ఇలాంటి అసలు ఆడంబరాలు లేవు. మేము అలా ఉండలేమని ఇప్పుడు లేటెస్ట్ మోడర్న్ వాళ్ళు ఇలా తయారు చేసుకున్నారు. దానికి వాళ్ళు ఆ పేరు చెబుతున్నారు. కానీ యాక్చువల్గా సన్యాసం అంటే ఏంటంటే సంపూర్ణమైనటువంటి ఇంద్రియాధీన అదుపు. ఎక్కడ పడితే అక్కడ నిద్రపోవాలి. ఎక్కడైనా నీకు నిద్ర వచ్చేయాలి. చెట్టు కింద, పుట్ట కింద, ఏది పెడితే తినాలి. ఇప్పుడు గౌతమ బుద్ధుడు లాంటి వాళ్ళు, రమణ మహర్షి లాంటి వాళ్ళు, శంకరాచార్యులు లాంటి వాళ్ళు, పూర్వీకులైనటువంటి మహాత్ములు అందరూ అలా బ్రతికిన వాళ్ళు. అంటే అలా బ్రతకమని చెప్పట్లా, అంత కంట్రోల్ పవర్ కావాలి. అందుకని బ్రహ్మచర్యాశ్రమం అంటే బాల్యంలో తల్లిదండ్రులతో గడిచిపోద్ది. గృహస్థాశ్రమము అనేది ఒక సంపూర్ణమైనటువంటిది. నేను నా తల్లిదండ్రులను చూస్తాను, నా భార్యా పిల్లలు ఉంటారు, నా భార్యా పిల్లల్ని చూసుకుంటాను, మేమందరం ఆనందంగా కలిసి ఉంటాం, చక్కగా కలిసి ఉంటాం. తల్లిదండ్రులు ఉంటారు, భార్యా పిల్లలు ఉంటారు, చక్కగా ఆనందంగా హాయిగా గడుపుతాం. గృహస్థాశ్రమం. నా తల్లిదండ్రులు నా చేతుల మీదుగా సాగనంపుతాను, నా పిల్లలు నన్ను వాళ్ళ చేతుల మీదుగా సాగనంపుతారు. అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళ పిల్లలు వస్తారు వాళ్ళకి. అదొక వ్యవస్థ. ఎక్కడ మనిషి చివరి వరకు ఇబ్బంది పడకుండా ఉండేటువంటి వ్యవస్థ గృహస్థాశ్రమం. ఆ తర్వాత వానప్రస్థాశ్రమం అంటే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి ఎవరు బతుకాళ్ళు బతుకుతూ వాళ్ళకు పిల్లలు పుట్టేసినాక ఇంకా వాళ్ళ కుటుంబాల్లో దూరి చిచ్చులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని అత్తమామలకి తల్లిదండ్రులకి చెప్పారు. ఇది కలిసి ఉంటే హాయిగానే ఉండండి, కానీ జస్ట్ తినటం, మీకు కావాల్సింది ఏదో చూసుకోవడం తప్ప వాళ్ళ కుటుంబ జీవితం వాళ్ళదే. వాళ్ళ జోలికి వెళ్ళబాకండి, అందులో వేలు పెట్టబాకండి, రోజు వాళ్ళతో గొడవలు పడవద్దు, వాళ్ళ మీద పెత్తనాలు చేయొద్దు, ఆర్డర్లు వేయొద్దు. అసలు మామూలుగా వెళ్ళిపోయింది తిని మీకేం కావాలో అడిగి మీ సౌకర్యవంతంగా తిని హ్యాపీగా ఉండండి. వానప్రస్థాశ్రమం కేవలం భార్యాభర్త అనుబంధమే, మిగిలిన పెత్తనాలు లేవు. భార్యాభర్తలు హ్యాపీగా ఉండండి. ఇక్కడి నుంచి ఇలాగే సాగుతుంటే భార్య భర్త ముందు చనిపోతారు, ఇద్దరు ఒకేసారి చనిపోవడం ఉండదు. అప్పుడు మిగిలిన వాళ్ళ జీవితం పేరు సన్యాసాశ్రమం. అంటే తప్ప నువ్వు వెళ్ళిపోయి సన్యాసం తీసుకోమని చెప్పలేవరు. దాన్ని సన్యాసాశ్రమం అంటే సమస్తము వదిలేశారు. ఇక ప్రాణం నేను కూడా వదలడానికి సిద్ధమై ఉన్నాను. భార్య కానీ భర్త కానీ చనిపోయారు ముందంటే అర్థం ఏంటి? ఇద్దరు వయసు దగ్గరకు వచ్చారు, వృద్ధాప్యం కొంచెం ముందు వెనక వెళ్తారు. అందుకని నేను కూడా మరణాన్ని ఎదురు చూస్తూ మొత్తాన్ని వదిలేసి మరణానికి వెళ్ళడానికి సిద్ధమై ఉన్నాను. సన్యాసం అంటే సమస్తము వదిలేసి మరణానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని. ఈ ఆశ్రమాలన్నింటిలో గొప్పదేది అంటే గృహస్థాశ్రమము అని మహాత్ములందరూ చెప్పారు. ఎందుకంటే గృహస్థాశ్రమం మిగిలిన ఆశ్రమాలన్నింటినీ బ్రతికిస్తూ ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మచర్యాశ్రమంలో పిల్లలు బతకాలి అంటే తల్లిదండ్రులు గృహస్థాశ్రమంలో ఉండాలి. వృద్ధులైన తల్లిదండ్రులు వానప్రస్థాశ్రమంలో బతకాలి అంటే మళ్ళీ అక్కడ వాళ్ళ పిల్లలు గృహస్థాశ్రమంలో ఉండాలి. గృహస్థాశ్రమంలో ఉండి తల్లిదండ్రులకు అవసరమైన సేవలు చేయాలి. సన్యాసాశ్రమంలో ఒకవేళ మామూలుగా సన్యాసులు ఉండి ఆధ్యాత్మిక మార్గ భక్తి మార్గ ప్రచారాలు చేస్తామన్నా వీళ్ళని బతికిచ్చేది గృహస్థులే, ధన సంపాదన చేసుకునేవాళ్ళే. వీళ్ళకి భిక్ష పెట్టేదైనా డబ్బులు ఇచ్చేదైనా మొత్తం సామాన్య ప్రజలే, వాళ్ళు గృహస్థులు. లేదు భార్యాభర్త చచ్చిపోయినాక మిగిలినటువంటి ఆ తల్లినో తండ్రినో చూసేది కూడా గృహస్థులైన పిల్లలే. కాబట్టి గృహస్థాశ్రమం అన్నిటికీ కేంద్ర బిందువు. అటువంటి అద్భుతమైనటువంటి గృహస్థాశ్రమంలో జీవితం జ్ఞానయుతమైందే, తపస్సుది. నీ భార్యతో సఖ్యతగా ఉండటం, నీ భర్తతో సఖ్యతగా ఉండటం, నీ పిల్లల్ని ప్రేమించుకోవటం, నీ తల్లిదండ్రుల్ని ప్రేమించుకోవటం, నీ మీద ఆధారపడి నీకు మంచి చేసేవాళ్ళందరితో మంచిగా ఉండటం, నీ వాళ్ళని నువ్వు కోల్పోకుండా ఉండటం, నీ ప్రవర్తన వలన నీ వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఉండటం, అలా జీవితంలో మాధుర్యాలు మధురములు పెంచుకోవటం, ఇదంతా ఒక తపస్సు. ఎదుటి వాళ్ళల్లో అజ్ఞానం చేత కొంచెం చెడున్నా మనలో ఉన్న జ్ఞానం చేత దాన్ని సరి చేసుకుంటూ సర్దుకుంటూ ఎప్పటికప్పుడు మనం సర్దుబాటు గుణంతో మన వాళ్ళని వదలకుండా జాగ్రత్తగా చూసుకోవటం, వాళ్ళతోనే కలిసిమెలిసి ఉండటం,
ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన కుటుంబ గృహస్థ వ్యవస్థకి ఆధారం. గృహస్థ వ్యవస్థే మొత్తం ప్రపంచానికి మూల పునాది. ఆ పునాది పోతే ఏమైంది? ఇప్పుడు తల్లిదండ్రులు విడిపోతే పిల్లల పరిస్థితి ఏంటి? తండ్రి లేడు, తల్లి దగ్గర ఉంటున్నారు. ఏంటి పరిస్థితి? తండ్రి లేని పిల్లలు ఎలా పెరుగుతారు? లేదు, తల్లి లేదు, తండ్రి దగ్గర ఉంటున్నారు, కొత్త తల్లిని తెచ్చుకున్నాడు ఈయన. ఇప్పుడు తన సొంత తల్లి లేని పిల్లలు ఎలా బతుకుతారు? తన సొంత తండ్రి లేని పిల్లలు ఎలా బతుకుతారు? ఏంటి సొసైటీ ఎటు వెళ్ళిపోతుంది? అసలు భార్యా పిల్లల మీద పెత్తనం ఏంటి? రాక్షసత్వం కాకపోతే. అలాగే భార్యలైనా సరే భర్త పిల్లల మీద పెత్తనం ఏంటి? ఎంత రాక్షసత్వం అది. శూర్పణఖలు కాకపోతే. వీళ్ళు శూర్పణఖలు, వాళ్ళు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు లాంటి రాక్షసులు. అది రాక్షస మనస్తత్వం, జంతు ప్రవృత్తి. నీ వాళ్ళనే నువ్వు ప్రేమించలేకపోతే, నీతో కాపురం చేసి నీకు శారీరక సుఖాన్ని అందించి నీ ద్వారా పిల్లలను కన్నటువంటి నీ జీవిత భాగస్వామిని నిత్యము నీకు అన్ని వండిపెట్టి చేసిపెట్టి నీతో సహచర్యంగా ఉండి జీవితకాలం నీకు తోడుగా ఉండే వాళ్ళనే నువ్వు ప్రేమించలేకపోతే అసలు బయట ప్రపంచంలో నువ్వు ప్రేమించేస్తావా? సాగకట్టు ఉన్నావంతే. నీకు సాగి సావక అంటే నేను ప్రశ్న సోదరుడిని అంటలా, మామూలుగా మనుషులందరం బయట మనకు సాగి సావక అలా ఉన్న ఊరు కూడా వెళ్ళని. మనకు సాగితే ఇప్పుడు ఈ భార్యా పిల్లల మీద ఎంత చూపిస్తున్నాం, అంతకంటే ఎక్కువ దౌర్జన్యం బయట చూపిస్తున్నాం. అలా సాగుతున్న వాళ్ళందరూ రౌడీజాల పేరుతో, రాజకీయాల పేరుతో ఎవరికి దోచినట్టు వాళ్ళు దొరికినట్టు వాళ్ళు దోచుకుంటూ ప్రజల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు, ఎన్ని బాధలు పెడుతున్నారు. సాగుతున్న వాళ్ళందరూ ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు ప్రపంచంలో. అదంతా రాక్షస జాతి. ఆ రాక్షస జాతిలోకి వెళ్ళకు అని చెప్తేది ఆధ్యాత్మికత. ఆ రాక్షస జాతిలోకి వెళ్ళకు అని చెప్పేది భక్తి, దైవత్వము, జ్ఞానము, మతము, గ్రంథము, దేవుడు, గురువు, మాతాజీ ఎవరైనా సరే నిన్ను తీర్చిదిద్దేలా నీ దేవుడు ఉండాలి, నీ మతం ఉండాలి, నీ విధానం ఉండాలి, నీలో గుణమార్పు చేసుకునేలా నీకు జ్ఞానం అందించబడి ఉండాలి. నువ్వు నీ కుటుంబం హాయిగా ఉండటమే కావాల్సింది. ఇక్కడ ఇంకేం లేదు. నువ్వు ఎవరికే సేవలు చేయక్కర్లేదు. అసలు ఎవరికి సేవలు కావాలి? నీ సేవలు కావలసినోడు దేవుడు ఎందుకు అవుతాడు? నీ డబ్బులు సేవలు కావలసినోడు గురువు ఎందుకు అవుతాడు? నీ సేవలు కావాల్సింది జ్ఞానం ఎందుకు అవుతుంది? నీతో అసలు ఏ పని లేదు దానికి. అది సంపూర్ణత్వం. జ్ఞానం సంపూర్ణం. నీతో జ్ఞానానికి ఏ పని లేదు, జ్ఞానంతో నీకు పని ఉంటుంది. గురువు సంపూర్ణం. ఏ గురువుకి నీతో పని ఉండకూడదు. నీతో పని ఉందంటే అతను గురువు కాదు, అసంపూర్ణులు వాళ్ళు, గురువులైనా మాతాజీలైనా. నీతో పని లేని వాళ్ళే సంపూర్ణ గురువులు. ఎవరైనా సరే నీతో పని ఉండదు. ఒక జ్ఞానానికి నీతో పని ఉండదు, ఒక మతానికి నీతో పని ఉండదు, ఒక దేవుడికి నీతో పని ఉండదు. నీ కాళ్ళతో పని ఉండాలి. ఎందుకంటే నువ్వు అసంపూర్ణుడు కనుక అక్కడి నుంచి జ్ఞానాన్ని పొందాలి. అవి సంపూర్ణతలో. నీతో పని ఉన్నాయంటే అవన్నీ అసంపూర్ణతలో. కాబట్టి నిన్ను నువ్వు మార్చుకో. నువ్వు హాయిగా ఉండు, నువ్వు సంతోషంగా ఉండు. నీకు అతి దగ్గర సంబంధాలని పోగొట్టుకున్నావంటే అసలు నీ జీవితం నరకం అయిపోద్ది. నీ అతి దగ్గర సంబంధాలను పోగొట్టుకున్నాక ఒకసారి ఊహించుకో తర్వాత జీవితం ఎలా ఉంటుంది అంటే సంపూర్ణమైన నరకంలో బతుకుతావు. నరకమే అయిపోయి కూర్చుంటుంది. కాబట్టి అసలు ముందు జ్ఞానం అంటే ఏంటి అంటే బయట ప్రపంచాన్ని ఉద్ధరించక్కర్లా. నువ్వు ఏ మతానికి, ఏ దేవుడికి, ఏ గురువుకి, ఏ జ్ఞాన గ్రంథానికి, ఏ విధానానికి నువ్వేం చెయ్యక్కర్లా. అసలు నీ వలన అవేమీ ఆధారపడి లేవు. అవన్నీ సంపూర్ణతలో. నిజమైన మార్గాలన్నీ సంపూర్ణతలు. అవి ఇప్పటికే ఏ ప్రజల మీద ఆధారపడవు. ప్రజలు వాటి మీద ఆధారపడాలి. ప్రజల మీద ఆధారపడి ఉన్నాయంటే అవన్నీ అసంపూర్ణతలే. ఎందుకంటే అసలు ప్రజలే అసంపూర్ణులు, వాళ్ళ జ్ఞానమే తెలియదు. నిన్ను నువ్వు మలుచుకో. గుణమార్పు. నీ దగ్గర సంబంధాలు అంటే తన దగ్గర సంబంధాలను, తనను ప్రేమించే వాళ్ళని, తనకు పుట్టిన వాళ్ళని, తనతోనే బతికే వాళ్ళని పోగొట్టుకున్నవాడు అంత దుర్మార్గుడు ఇంకా ప్రపంచంలో ఎవడో ఉండడు. అది కూడా బాల్యంలో. కొన్ని పిల్లల్ని వదిలేయచ్చు. ఒకవేళ పిల్లలు మనతో దుర్మార్గత్వంగా ఉంటున్నారు, మనతో నచ్చట్లేదంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సెటిల్ అయినాక వదిలేయచ్చు. పిల్లల వరకు. భార్యను వదులుతో ఎలా బతుకుద్ది అసలు? బయటకు వెళ్తే పోనీ కొంచెం ఆమెకు అర్థం కాదు, గయ్యాళ్ళు అనుకుందాం కాసేపు. కాదు, ఇక్కడికి ఈ ప్రశ్నలో ఆవిడ గయ్యాళ్ళు కూడా కాదు. నిజంగా పోనీ గయ్యాళ్ళు భార్య అనుకుందాం. తెలియకేదో పాపం అజ్ఞానం చేత భర్తని స్వతంత్రంతో మాట్లాడుతుంది, ఎగురుతుంది, గంతులేస్తుంది, మా ఆయనే కదా అని తప్ప ఎలా బతుకుతారు వదిలేస్తే? ఆలోచించండి. అసలు సొంత వాళ్ళని వదిలేసుకుంటే ఎలా బతుకుతారు? ఓ భార్య భర్తను వదిలేస్తే ఎలా బతుకుద్ది? ఆవిడ ఓ భార్య భర్తను వదిలేస్తే అతను ఎలా బతుకుతాడు? మానసికమైనటువంటి అశాంతితో ఉండాలిగా.
అలాగే ఒక భర్త భార్యను వదిలేస్తే ఆవిడ ఎలా బతుకుద్ది? ఈ విడిపోయిన వాళ్ళకి శాంతి ఉంటుందా? ఆలోచించి కలిసి ఉండటం ఆధ్యాత్మికం, కలిసి ఉండటం అనేది తపస్సు, కలిసి ఉండటం అనేది జ్ఞానం, కలిసి ఉండటం అనేది సాధన. విడిపోవటం అనేది ఊరికనే చేసేయచ్చు. అది విడిపోవటం ఎప్పుడూ అజ్ఞానమే. అనంత ఆత్మశక్తి అంటే ఏంటి? మొత్తం సృష్టి అంతా ఏకమై ఏకత్వ భావనలోకి వెళ్ళి కలిసిపోద్ది. ఏకత్వ భావన కదా అది, కలిసిపోవటం. అది ఆత్మజ్ఞానం కూడా ఒకటైపోద్ది. అనేకంగా కనపడుతున్న సృష్టి ఏకంగా అయిపోద్ది. అది అక్కడ ఎప్పుడు కలవటం, కలిసి ఉండటమే జ్ఞానము. కలిసి ఉండేలా ప్రయత్నించుకోండి, సొంతం పోగొట్టుకోబాకండి. ఎందుకంటే మనసుకు అంత దగ్గరగా ఎవరూ రారు ప్రపంచంలో. ఆలోచించి చూడండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి. జ్ఞానం, గుణమార్పు, మిమ్మల్ని మీరు మార్చుకోవడమే ఆధ్యాత్మికత. మిగిలింది ఏది ఆధ్యాత్మికత కాదు కాదు కాదు. ఎందుకని మీరు ఎన్ని భక్తి చేసినా ఇలా ఉండి విడిపోతా ఉండి అధికారాలు చేసి పెత్తనాలు చేసి అందరినీ బాధ పెడతా ఉంటే ఇంక ఉపయోగమే ఉంది? ఇంకా ఆధ్యాత్మికం ఎక్కడ ఉంది? భక్తి ఎక్కడ ఉంది? మతం ఎక్కడ ఉంది? దేవుడు ఎక్కడ ఉన్నాడు? గురువు ఎక్కడ ఉన్నాడు? మాతాజీ ఎక్కడ ఉంది? బోధలు ఎక్కడ ఉన్నాయి? అసలు నీలో ఏ మార్పు రాలేదుగా. నీలో మార్పే ఆధ్యాత్మికత. ఆ మార్పుకు ప్రయత్నించు, ఎవరికాళ్ళు ప్రయత్నించుకోండి, చక్కగా ఉండండి, కుటుంబ బంధాలను వదులుకోబాకండి. మీరు ఒక స్థిర నిర్ణయం తీసుకుంటే ఎప్పటికీ వదులుకోరు, పోగొట్టుకోరు. మొత్తం అది మీ చేతిలోనే ఉంది. ఏ దేవుడి చేతిలోనో, ఏ గ్రహాల చేతిలోనో, ఏ జాతకాల చేతిలోనో, ఏ జ్యోతిష్యాల చేతిలోనో, ఏ గురువుల చేతిలోనో, ఏ మతాల చేతిలోనో మీ జీవితం లేదు. మీ జీవితం సంపూర్ణంగా మీ చేతిలో, మీ నిర్ణయాలతో, మీ ప్రమేయంతో, మీ ప్రవర్తనతో కలిసి ఉంది. అది మీరు చక్కగా ఆనందంగా జీవించవచ్చు. మీ వాళ్ళని మీరు ప్రేమించుకోండి, హాయిగా ఉండండి. మీరు ఆధ్యాత్మికత, భక్తి వదిలేయండి. అసలు ముందు కుటుంబ జీవితాన్ని ఆనందంగా, హాయిగా, మాధుర్యంగా మలుచుకోండి. మీ ఇంటిని స్వర్గంగా తయారు చేసుకోండి. ఇంట్లోకి వెళ్తే శాంతిగా తయారు చేసుకోండి. ఇంట్లోకి వెళ్తే హాయిగా ఉండేలా పెట్టుకోండి. ముందు దాన్ని చేయండి. తర్వాత మనం ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మికత, దేవుడు, మతం మాట్లాడుకుందాం. జస్ట్ ఇంట్లో బతకటమే రాని వాళ్ళం బయట అవన్నీ ఏం చేస్తాం? మనం ఏమీ చేయలేం. ఎంట గెలిచి రచ్చ గెలవాలి. ఎంట గెలవక జనులు రచ్చకెక్కేరు, రచ్చ గెలిచదమంటూ రంకిలేసేరు. ఎంట గెలవక జనులు రచ్చకెక్కేరు, రచ్చ గెలిచదమంటూ రంకిలేసేరు. ఎంట గెలిచిన వాడే రచనారాజవు. అది ఎంట గెలిచిన వాడే రచనారాజవు. నీ దగ్గరుండి నీతో జీవితం గడిపి, నీతో సంసార జీవితం గడిపి, నీకు శారీరక సుఖాన్ని ఇచ్చి, తాను శారీరక సుఖాన్ని పొంది, తద్వారా పిల్లలను కన్నటువంటి అంత దగ్గర సంబంధం మీదే పెత్తనం చేసి అధికారం జలాయించి వాళ్ళని అసలు మనుషులుగా చూడకుండా ఉన్నామంటే మనలో రాక్షసత్వాన్ని ఒక్కసారి బేరీ చేసుకోండి. బయటికి వెళ్తే నిజంగా మనకు అన్నీ సాగితే, ఓ రావణాసురుడు, ఓ హిరణ్యకశిపుడు, ఓ నరకాసురుడు, ఒక భస్మాసురుడు మనం కాదా? సాగకెలా ఉన్నాం. కానీ సాగితే బయట కూడా చేస్తాం. ఆయన మనకొద్దు, ఆ రాక్షసత్వం మనకొద్దు. మనం ఈ జ్ఞానం చెప్పుకుందాం, ఈ జ్ఞాన మార్గంలో సాగుదాం, ఈ ఆధ్యాత్మికతను రోజు చెప్పుకుందాం. మనం రోజు గుర్తు చేసుకొని, మంచిగా ఉండాలని గుర్తు చేసుకొని, చెప్పుకొని, మనలో గుణమార్పు చేసుకొని, మనను మనం చక్కగా మలుచుకొని, మన కుటుంబాన్ని శాంతియుతంగా, ఆనందంగా, సంతోషంగా మార్చుకుంటే మీ వయసు ఇప్పుడు 33 ఏళ్లే. మన 100 సంవత్సరాల జీవితం హాయిగా సాగిపోద్ది. దానికి డబ్బుతో సంబంధం లేదు. డబ్బు కొంతవరకే ఉపయోగపడుతుంది. అన్నీ మన మనసుల్లోనే ఉంటాయి. చక్కగా మీ భార్యాభర్తలు ప్రేమించుకోండి, మీ పిల్లల్ని ప్రేమించుకోండి, వాళ్ళతో హాయిగా గడుపుకోండి. మీ వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, మీ పనులు ఏమున్నాయో అవి చేసుకోండి. బయట వాళ్ళు మిమ్మల్ని రకరకాలుగా అనొచ్చు, పట్టించుకోలేకండి. జ్ఞానం లేని వాళ్ళు రకరకాలుగా ఉంటారు, పెత్తనాలు చేస్తారు, ఇవన్నీ సాగుతాయి. కానీ జ్ఞానం ఉన్నవాడు దాన్ని అర్థం చేసుకొని, మనుషులు ఇంతే అనుకొని చక్కగా ప్రశాంతంగా నవ్వుకుంటూ వెళ్ళిపోవటం. జ్ఞానమే మనిషిని శాంతిగా ఉంచుతుంది. ఆ జ్ఞానంతో మీరు శాంతిగా ఉండండి, మీ ఇంట్లో ఉన్న శాంతిగా ఉంచండి. ముందు మీ కుటుంబాన్ని ఆనందంగా, శాంతిమయంగా మార్చుకోండి. తర్వాత దేవుడు, మతము, మార్గము, గురువు, జ్ఞానము, గ్రంథము, ఈవెంటాలు ఇవన్నీ తర్వాత చేద్దాం. ఎన్నివన్నా ఉపయోగమే ఉంది. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగినాయని నాకు తెలిసి 2-3 ఏళ్ల నుంచి వింటున్నారు. అప్పుడు కూడా అడిగారు. అంటే మీరు మారలేదని మిమ్మల్ని తక్కువ చేయట్లే. నేను 35 ఏళ్ళు పట్టింది, నేనే మారలేదు. 35 ఏళ్ళు బట్టి ఇందులోనే ఉన్నాను. కానీ ఖచ్చితంగా నాలో
గుణమార్పులు అన్నీ ఉన్నాయి. ఆత్మజ్ఞాన ఎరుక నాకు కలగలేదు. నేను ప్రశాంతంగా ఉండటానికి అవసరమైన అన్ని నా మానసిక స్థితిలో ఉన్నాయి. 90% నా ప్రశాంతత భంగపడదు. కాకపోతే ఒక 10% ఏంటంటే నా పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది కనుక, దానికి ఆర్థిక అవసరాలు ఉంటాయి కనుక, అది కూడా ప్రపంచంలోనే బతకాలి కనుక, కొంత సామాజిక పరిస్థితుల మధ్య తిరగాలి కనుక ఒక 10% డిస్టర్బ్ అవుతూ ఉంటాను. అది కూడా నన్ను నేను సరి చేసుకోగలను. ఎందుకని ఈ జ్ఞానం నాకు ఉపయోగపడుతుంది. జ్ఞానం అంటే గుణమార్పు. జ్ఞానం అంటే ఎప్పటికప్పుడు ట్రాఫిక్లో జర్నీ చేస్తున్నప్పుడు ఈ అన్ని వాహనాలు ఈ రకంగా అడ్డం వస్తాయని ముందే తెలీదు, నిర్ధారించినట్టు ఉండదు. అప్పుడు అడ్డం వచ్చేదానికి అప్పుడే నిర్ణయం తీసుకొని ఎలా తప్పుకోవాలో అలా తప్పుకోవాలి. జీవితం కూడా అంతే. ఏ సమస్య ఎప్పుడు వస్తుందో దానికి అలా అప్పుడు తప్పుకుంటూ వెళ్ళిపోదాం. ముందు సమస్యలు ఊహించుకోవడం ఎందుకు? ప్రస్తుతం ఉన్న వాళ్ళతో హాయిగా బతుకుదాం, ఉన్నదానితో హాయిగా బతుకుదాం, సంతృప్తిగా బతుకుదాం. ఆలోచించి చూడండి. ఒకవేళ ఎంత చెప్పినా అర్థం కాకపోతే, మళ్ళీ మీకు ఏమైనా సందేహాలు అనిపిస్తే మళ్ళీ చెప్పమంటే ఇంకా తప్పకుండా చెబుతాను. ఎందుకంటే కుటుంబ జీవితాలు హాయిగా ఉండటం కంటే మించింది ఇంకోటి లేదు ఇక్కడ. ఎన్నిసార్లైనా మాట్లాడుకుందాం, కానీ ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఇలాగే ఉంటాయి విషయాలు. ఎందుకంటే నిన్ను నువ్వే మార్చుకోవాలి. ఇందులో అద్భుతాలు, మహిమలు, మాయలు ఏముండవు. కాబట్టి అర్థం చేసుకొని గుణమార్పుకు ప్రయత్నించండి. మీ వాళ్ళతో మీరు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. నా వాళ్ళని సంతోషం పెట్టడమే నా కర్తవ్యము, బాధ్యత ఈ కుటుంబ యజమానిగా అనే విషయాన్ని మర్చిపోబాకండి. నా వాళ్ళతోనే కలిసిమెలిసి ఉండలేని వాడిని అసలు ప్రపంచంలో నేను ఎవరితో కలిసిమెలిసి ఉంటానని ఒక ప్రశ్న వేసుకోండి, మీకు సరైన ఆన్సర్ వస్తుంది. ఆలోచించుకొని చక్కగా బ్రతకండి. అందరం హాయిగా ఆనందంగా బతుకుదాం. అలా బ్రతకడానికి అవసరమైన జ్ఞానాన్ని రోజు చెప్పుకుందాం. ఇది ముందు కుటుంబ జీవితం చక్కగా మంచిగా ఉంచుకోవటానికే ఈ ఆధ్యాత్మికత. తర్వాత ఆత్మజ్ఞానం నేర్చుకోపోయినా పర్లేదు. ముందు సుఖంగా ఉండు, శాంతిగా ఉండు, హాయిగా ఉండు. ఆలోచించి చూడండి. అయినా సందేహం ఉంటే అడగండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.